అంజనేయుడతి బాలవంతుడంటి వాదసే వారిసితను వారికిచ్చి వందన మనమాదసే పిల్లల పెంచరాజ ప్రేమలలో వాయుదేవి పుత్రుడావు అంజలి కుమారుడావు రాక్షసుల చంపినావు రాముని మెప్పించినావు లంక కగ్గి పెట్టినావు సీతను కాపాడినావు రాజుల రాజు చక్రవర్తి మహారాజుకి మరి వల్లటి రోజున గుడిసేవారి ఇళ్ళల్లా మరి వాళ్ళ చక్కటి కుమారు పేరు మీద తిన్నది తాగింది పేరు రాదు, పదిటిని కోసుకొని పండగ చేస్తే పేరు రాదు. మరి రామ రామ అనే కీర్తన దీపించి మరి వాళ్ళ చక్కటి కుమారు జీవిని సర్గమని చేస్తామని మరి అన్నలు మరి దోస్తులు మామలు మరి బాబాయి కలిసి రామ రామ అనే కీర్తనల మీద జీవిని సర్గమని చేస్తాను. వీడికి నెల రోజుల పొద్దుబట్టి మరి ఏడి కుమార్ అని ఒక్క మానవునికి ముఖ్యమైన 3 అవతారాలు, 3 పండుగలు, 3 కాలాలు. 3 కాలాలు అంటే ఎండాకాలం, వర్షకాలం, చలికాలం. మానవునికి 3 అవతారాలు అంటే పుట్టంగా బాలావతారం, తిరగంగా 20 ఏళ్ళ నాడు వయసు అవతారం, 60 ఏళ్ళ నుండి కట్టబట్టుకుని నడిచినప్పుడు ముసలి అవతారం. 3 పండుగలు అంటే పుట్టంగా పురునాడు పండుగ, పెరిగంగా పెళ్లినాడు పండుగ, సచ్చినంగా 11 దుల సావుదినం నాడు పండుగ. మరి వాళ్ళ కుమారుకు 3వ పండుగ కాలే, 3వ అవతారం రాలే. ఈడు గాని ఈడులా అవయ్యను వదిలిపెట్టి మరి తోడబుట్టిన చెల్లెను వదిలిపెట్టి బలగాన్ని వదిలిపెట్టి ఈడికి నెల రోజుల పొద్దు బట్టి మరి ఏడి కుమార్ అని ఈ పైసలు పట్టుకుని అంగట్లో పోతే ఈ వస్త్రం దొరుకుతుంది. మరి చక్కటి కుమారు కనబడతాడా? ఏ మానవుడైనా ఉడుకు రక్తం ఉన్నంత సేపే ఇల్లు కట్టాలి, భూములు కొనాలి, విన్నది అన్నాలి, వాడిని కొట్టాలి. ఎల్లి పొంగ ఏమి రాదు. మరి ఉన్నప్పుడే మనిషి అంటాం, చచ్చిపోతే శివమంటాం. మరి ఏడి మరి సకటి కుమార్ అని వాళ్ళ ఇంతమంది బలగం కలిసి రామ రామ అనే కీర్తనల మీద జీవిని సర్గమం చేస్తాను. మరి అన్నా గుడిసే తిరుపతి, మరి అన్నా గుడిసే మహేషు, మరి అన్నా గుడిసే వంశీ, మరి అన్నా చింత మహేషు, మరి అన్నా గుడిసే స్వామి, మరి వాళ్ళ దోస్తులు, మరి దోస్తు మరి వల్ల కోరం శ్రీకాంత్, మరి వాళ్ళ అన్నే సుమను, మరి కామెరా మహేషు, మరి అన్నారపు అనిలు, మరి వాళ్ళ కామెరా శ్రీనివాసు, మరి ఎడిగేనా మరి వేడిగే మధు, మరి వాళ్ళ రాపోలు మహేషు, మరి మామలు ఉప్పారపు రాజు, మరి వాళ్ళ గొంగళ్ళ రాజు, మరి బాబాయి గుడిసే హరీషు. మరి ఇంతమంది బలగం కలిసి ఏడి హరీష్ అని మరి వాళ్ళ రామ కీర్తనల మీద జీవిని సర్గమం చేస్తాను. అల్లల్లా నేరల్లో అల్లా నేరల్లో అల్లల్లా నేరల్లో పోతున్నా అన్నాలా నేను ఓదా ఉన్నా నా బాజీ తీరిందన్నా వీడికి నెల రోజుల పొద్దు గడసిందన్నా నా పేరు మాసిందన్నా నా ప్రాణం భూవంగా నువ్వు నా కాడి కన్నా నేనతాననుకున్నా ఎల్లో దువ్వానా గోదురు కారేనే అన్నా నా తెరబాదన్నా
అడవిరాయములో నన్ను దంచుగా పోయిల్లే నామాయేసు పోతా ఉన్నా తమ్ముడన్న మాటలే అన్నా తమ్ముడన్న మాటలు మరసి పొన్లే అన్నా మీరు మరసి పొన్లే అన్నా నాతోటి దోస్తులాల నేనెళ్ళి పోతానా నా బాగి తీరిందన్నా ఒక్క తల్లి కడపూలా మనము ఉట్టాకున్నా నేను ఉన్నా నాడు శ్రీకాంత్ ఒక్క తల్లి పిల్లాలో లేకూడి ఉన్నామన్నా అన్నా సుమను అన్నట్లా కుమారు అడవిలాగలసిందా అడవిలాగలసిందా నా ఫ్రెండు మహేషు ఫ్రెండు అనిలో నేనెళ్ళి పోతా ఉన్నా వెలక చెట్టు కిందికెళ్ళి ఆరు బాటల్లా ఏ బాట నత్తానంట నేను చేతువాలు మీరు చూస్తారన్నా నా దోస్తు అనిలు ఓ ఫ్రెండు సీనన్న నేనెళ్ళి పోతా ఉన్నా నా ఫ్రెండు మాధు అయ్యో బలగామో బలగామాని బంధు కొరిగినాడా బండల్లా గలసినాడా ఈడికి నెల రోజుల పొట్టు గడసిందన్నా నా పేరు మాసిందన్నా మీరన్నం తినంగా నేను అది కతే పిరికడన్నం పెట్టి పిరికడన్నం పెట్టి మామా నాది పేరు ఇంకో రాజన్నా పిల్లినాయి నేను తానే చేతి అన్నము తింటా ఓ మామా రాజన్నా కాకినాడ నుండి నేను కాకినాయి వస్తా చిన్న బాబు హరీషు కాకంత బలగాముల నన్ను కలుపుకుల్లే నన్ను కలుపుకుల్లే పోతున్నానా అవ్వా నేనెళ్ళిపోతా ఉన్నా పురుకన్నా మాటలే అవ్వా ప్రేమ కల్లా నీ కొడుకు బిడ్డల్లా కలసినాడా మీ కొడుకు కుమారు ఓ నారాయలయ్యా నేనెళ్ళిపోతా ఉన్నా ఓ అవ్వా కుమరవు రేపు పొద్దుగాల ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక లంకంతా ఇంటిలో నా పొడవ కాడ కూర్చొని ఓ కొడుకా కుమారు ఓ కొడుక కుమారు ఏదో అనతావురా ఏ దారి అనతావురా మళ్ళీ కాడికి నేను
ఈడు వాసి రానే నా సెల్లే అనుష ప్రేమ కల్లా మీ అన్న బిడ్డల్లా కలిసినాడా మీ అన్న కుమారు పక్కింటి అక్కరానే వెళ్ళిపోతానా ఉండవే నా కొడుకు లేడు అంట చెల్లల్లా చెలకల్లా కొయ్యవే గాడవ్వా కర్ర కర్ర తోడి అవ్వా నా బాధాలు నువ్వు వాడదవ్వా లంకంతా ఇల్లు నాకు బాగిలేదే నాకు బాగిలేదే అవ్వా మీ ఇల్లు ఊళ్ళే ఉంటే నా ఇల్లు అడవిలా నేను కట్టుకున్నా ఎత్తుకోను నలుగురు నా ఎంబాడి 10 మంది ఎంబాడి 10 మంది అవ్వా అందరూ చూడంగా బొంద నిండి నాడా సకాడి కుమారు కాడేమో కన్నా తండ్రి కట్టేలేమో నాకు చుట్టాలు అయినారా అన్నలంటారాగోను తమ్ములంటారాను చెల్లంటారాను నేనాయి నేనుంటే నీకు పెళ్లి చేసి సమ్మురంగనే చెల్లే సమ్మురంగా నా చెల్లే సాగదోలుతనాని నేను అనుకున్నా చెల్లే యమునవ్వ కొడుకు బాల ఎంబాడి పడ్డాడా నా ఎంబాడి పడ్డాడు చెల్లే ఊరికి పోతాలేను పల్లెకు పోతాలేను నేను పట్నం పోతాలేను చెల్లే తిరుపతికి పోతాలేను తిరిగి మళ్ళా రాను అయ్యయ్యో దోస్తులారా అగ్గి పుల్ల లాంటి నాది జీవి ఆరిందయ్యా నా జీవి ఆరిందయ్యా నీళ్ళ మీది బుగ్గాలే కానీ నిలవాలేదు జీవి యమునవ్వ కడపోగాల శివుడున్న గుండములా తాన వాడావాయే మీ దోస్తు కుమారు పూలున్న తోటల్లా మరి పూలు పోయావాయే పూలు పోయావాయే పూలెన్నో కోసిండు మరి పూజ కందారాడు పూజ కందారాడు మరి వల్లడి రోజున మరి చక్కటి కుమారు పేరు మీద మరి వాళ్ళ ఇంతమంది బలగం కలిసి రామరామ అనే కీర్తనల మీద ఆ జీవిని సర్గమని చేస్తాను ఆ జీవిని సర్గమని చేస్తాను మరి వాళ్ళ సంగతి అక్కడ ఉండని అలనాడు చూడు అరే మరి మరి తమ్ముడు తిరుపతి బాపు కుమరయ్య మరి తల్లి కుమరవ్వ తల్లి రామవ్వ నాయనా కుమరయ్య తమ్ముడు తిరుపతి మరి ఇంతమందిలో మరి ఏడి చక్కటి కుమారు అని 100 రూపాయలు కాదు ఏమైతే అన్న పరశురాములు మరి తమ్ముడు తిరుపతి నాయన కుమరయ్య తల్లి రామవ్వ మరి నలుగురు కలిసి మరి వాళ్ళ 100 రూపాయలు కాదే లక్షలు ఖర్చు పెట్టుకున్న ఇవాళ కుమారం మళ్ళా కనబడతాడు కనబడని ఇడుగాని ఇడులా ఇలా ఇంత మందిని వాసి వెళ్ళిపోయిండి అని 101 రూపాయి బ్రహ్మానం ఇచ్చి పేరాది చెప్తాం అన్న పరశురాములు తమ్ముడు తిరుపతి అన్న పరశురాములు
అన్నా పరిచయ పేరు మీద మరి ఇంత మందిలా ఏడి మరి పరిచయ అరే 101 రూపాయి భగవానం ఇచ్చి మరి వాళ్ళ నాయన తల్లి మరి వాళ్ళ తమ్ముడు అరే నల్ల నల్లారే గల్లో నల్లారే గల్లల్లా ఎర్ర కల్వా పూల పూసే మాయమ్మ నల్లారే గల్లో నల్లారే గల్లల్లా ఎర్ర కల్వా పూల పూసే మాయమ్మ ఏడి పరిశన్న ఇంటేసి మందిలో ఏడన్నగాన రాడా అయ్యో నా తమ్ముడా నేనెళ్ళిపోతానరా తమ్ముడా తిరుపతన్నా నేనెళ్ళిపోతా ఉన్నా నా బాగి తీరినారా నా పేరు మాసినారా ఊరికి ఉత్తారానా ఊడాల మర్రి కింద నేనిల్లు కట్టుకున్నా దక్కాని మీ అన్ననా దుఃఖము ఓడి గట్టే పోతున్నా నాయనా నేనెళ్ళిపోతా ఉన్నా ఓ నాన్న కుమరయ్యా కొడుకు అన్న మాటలే నువ్వల్ల మరవు నానా కొడుకు నేను నానన్న మాట నానా అవన్న మాటలైనా నేనెల్ల మరసినానా మీ ఇల్లు ఊళ్ళో ఉంటే ఇల్లు అడవిలో కట్టుకున్నా వందనాల మాలో భూమిలో కట్టుకున్నా బుగ్గటిల మాలో ఇంటి మందిలో ఏరి పెద్దాలో నీ తల్లి రామవ్వనా కొడుకంట పిలిచినాదా ఏడి పరిశన్న ఊరికి ఉత్తరానా మళ్ళా ఊడాల మర్రి కింద ఊడాల మర్రి కింద ఇల్లు కట్టుకున్నారా పైలమా చెప్పానా ప్రయాణమాయినారా దక్కాలి పెద్దలైనా దుఃఖము ఓడి గట్టే ఆవు తోక పట్టేనా దారి వెళ్ళినాడా ఏడి పరిశన్నరా మరి వాళ్ళ పరిశన్న పేరు మీద ఇవాళ తల్లిదండ్రి తమ్ముడు కలిసి 101 రూపాయి ప్రమాణం ఇచ్చి పేరు అది చేసినమ్మ ఏమైతే చిన్నమ్మ నవ్య నీ పేరేంట మరి చిన్న బాబు మహేష్ చిన్నమ్మ నవ్య మరి వాళ్ళ కొడుకు పేరు మీద అరే కొడుకు కుమారు పేరు మీద 216 ఇచ్చి పేరు అది చెప్తాను 200 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇవాళ నా కొడుకు నాకు కనబడతాడు కనబడని చుక్కలాంటి చుక్కల్లో 1,000 చుక్కల్లో ఏ చుక్కైనవురా నా కొడుక కుమారు మల్లెన్నాడతవురా నా కొడుక కుమారు పోతున్నా సినబాబు నేనెళ్ళే పోతానా సినబాబు మాయేషు నా బాకి తీరింది చిన్నమ్మ నవ్యవ్వ కొడుకన్నా మాటలే ఊరికి ఓలేదవ్వా పల్లెకు ఓలేదు వెలక చెట్టు కింది కేరి వెయ్యారు బాటల్లా ఏ యొక్క బాటానా నా కొడుకు వస్తాడంట చిన్న బాబును వదిలిపెట్టి చిన్నమ్మను వదిలిపెట్టి రానా నేనేనంటే రమ్మంట యమునోడు 7,000 యములో నానా ఎంబాడి పడ్డారయ్యా కాయల్లా గొడవైలా కాయల్లా ఏ కాయ అయినా మీ కొడుకు కోవారు మళ్ళీ నడతానా మీ కొడుకు కోవారు అవుతో కాబట్టిండు ఆదారి వెళ్ళిండా గోడు కాబట్టిండు గోదారి వెళ్ళిండా ఏడిగా కుమారు ఇంటేసి మందిరా పనులంటే బండల్లా గొడవైలా బండల్లా ఏ బండ అయినా మీ కొడుకు కోవారు మళ్ళీ నడతానా మీ కొడుకు కోవారు అంతా ఇల్లు నాకు బాకీ లేదవ్వా అడవిలా కట్టుకున్నా వందనాల మాలవ్వా
కోటి రామాలు చిలకలంటే చిలకల్లా కోటి వేల చిలకల్లా ఏ చిలక అయినాడా మీ కొడుకు కోవారు మళ్ళీ నడతారా మీ కొడుకు కోవారు అందరి వాసిండు ఇల్లు కట్టేరా దేశీ మందిరా ఎడగానాడాయే దక్కాని కుమారు దుఃఖమోడి కట్టేరా కాకండే కాకల్లా కోటి వేల కాకల్లా ఏ కాక అయినాడా మీ కొడుకు కోవారు మళ్ళీ నడతారా మీ కొడుకు కోవారు మరి చిన్న బాపు మహేష్ చిన్నమ్మ నవ్యవ్వ కొడుకు పేరు మీద 200 పదాలు ఇచ్చి పేరాది చేసింది పెద్దనాన్న తిరుపతి పెద్దనాన్న తిరుపతి కదా మరి పెద్దనాన్న తిరుపతి అన్న మరి పెద్దమ్మ రమ్మవ్వ 116 ఇచ్చి ఏడి నా కొడుకు అని మరి పెద్దమ్మ పెద్ద నాన్న మరి పేరాది ఎత్తాను పోతున్నా పోతున్నా పెద్ద బాబు నేనెళ్ళే పోతానా తిరబాదన్నా ఏడిగా నీ కొడుకు కుమారు ఇంతేసి మందిరా ఓ రామా పెద్దమ్మ రామవ్వ ఓ రామా నా బాగే తీరిందే పెద్దమ్మ నువ్వన్నాము దీనంగా రావా నీ కొడుకు కుమారు అది కట్టే క్రికెటన్నమది అవ్వా నా తల్లి నాది పేరు చెప్పవా రామవ్వా పిల్లి నాయనే నట్ట నా తల్లి నిసేది అన్నామే రామవ్వా నిసేది అన్నాము ఓ రామా నేను దీని పోతానే పెదనానా అవ్వా ఉంటుంది పెద్దబాబు మా నాన్న ఉంటండే ఓ నాన్న నా కొడుకు లేడంట మా అవ్వ సిల్లల్లా సిలకల్లా పెద్దవ్వా ముయ్యవేన కాడనే రావా ముయ్యవేన కాడనే నా తల్లి కర్ర కర్ర తోటవ్వా నావా నా మీది పాడాలే మావా నా మీది పాడాలే ఓ రమా మావా వాడుది ఓ రమా నా యొక్క తల్లికే నావా మీరు చెప్పాలే పెదనానా మరి పెద్దనాన్న తిరుపతమ్మ మరి పెద్దమ్మ రమవ్వ కొడుకు కుమారు పేరు మీద 101 రూపాయి ప్రభువాను లత తిరుపతి లత మరి చిన్న బాబు సీను చిన్నమ్మ లతవ్వ చెల్లెల మరి చెల్లె శిరీష చెల్లె శ్రీవాణి చిన్నమ్మ లతవ్వ మరి చిన్నబాబు సీనన్న మరి కూడా నలుగురు కలిసి మరి 101 రూపాయి ప్రవాణం ఇచ్చి ఏడి కుమారు అని మరి వాళ్ళ పేరాది ఎత్తాను ఇంతేసి మందిలో నా జయ రామ ఏడిగా కుమారుగా జయ రామ పోతున్న చిన్న బాబు జయ రామ నేను వెళ్ళిపోతా ఉన్నా జయ రామ చిన్న బాబు సీనన్ననే జయ రామ చిన్నమ్మ లతవ్వ జయ రామ నా బాకి తీరిందవ్వా జయ రామ నా పేరు మా చిందవ్వా జయ రామ ఊరికి ఉత్తరాన జయ రామ ఊరాలు మరిగిందా జయ రామ నీళ్ళు కట్టుకున్నా జయ రామ బండిలో నా జయ రామ ఏడి కుమారుగా జయ రామ పోతున్నా నా ఇసలే జయ రామ
అన్న మాట సెల్లే జయ రామ నువ్వల్ల మరవే సెల్లే జయ రామ పిల్లల వదిలిపెట్టి జయ రామ రానాని నేను అంటే జయ రామ రానాని నేను అంటేనే జయ రామ రమ్మంట ఏమోనల్లు జయ రామ రమ్మంట ఏమోనోడు జయ రామ ఇంపాడి పడ్డడు సెల్లే జయ రామ వాళ్ళ భాష మీద తినారా జయ రామ పక్కల రన్నేనా జయ రామ పక్కల రన్నేనా జయ రామ డొక్కల గుద్దినారు జయ రామ అందరిని వాసినాడా జయ రామ అడవేల ఇల్లు కట్టే జయ రామ నకాని కుమారుగా జయ రామ దుఃఖమోడి కట్టినాడా జయ రామ మరి వాళ్ళ చిన్నమ్మ చిన్న బాపు చెల్లెళ్ళు కలిసి 101 రూపాయి ప్రభువానం ఇచ్చి తర్వాత ఓ జయ జయ నందన దేశి మందిర ఏడి అల్లుడు అల్లుడే కుమారు ఏడగా నరాడు పోతున్న మేనత్త మేనత్త వానవ్వా నేనెళ్ళిపోతున్నా ఏడి అల్లుడు ఇల్లెళ్ళిపోవంగా ఇల్లు చిన్నవాయే వాడెళ్ళిపోవంగా వాడ చిన్నవాయే పాపకార్యములు పట్టుకుంటవాయే దోసకార్యములు తొలుగా పోయిల్లా నల్లబొగలెల్లంగా మరి నాగలోకమందే నల్లబొగలెల్లంగా దేవలోకమందే దేశి మందిరా ఏరిగా పెద్దాలు పోతున్న మేనత్త వనవా దేశి మందిరా అన్నము దీనంగా అల్లుడాది కత్తే పిరిగడన్నము తీసి అది పేరు చెప్పు పిల్లినై నేనత్త నీ పేరు అన్నము నేను దేని పోదనా మరి వల్లటి రోజున మేనత్తవనవ్వా అల్లుని పేరు మీద మరి ఒక 10 రూపాయలు అక్కడి సంగతిరో అప్పుడు మాలుడు చూడు ఆ మాల కింద పడ్డాడు మాల కింద పడ్డా ఏడుచుకుంటా అప్పుడు చంద్రవతి మాల మీద ఉన్నదా వాళ్ళ సంగతి అక్కడ మూర్చిపోయి ఉండని దేవేంద్రుని బిడ్డలు 7 దేవకన్యలు అడిగింత శృంగారం అకేత మంగారం సుశబ్దం అన్నారు నా పేరేముండనా ఎందుకంటే ఇంటికానే ఉంటావా మనం పోయి వాళ్ళనేమి మరి అడిగింత బంగారం ఆకేత శృంగారము ఒక్కనాడన్నా ఇల్లు వెళ్ళినా మనం ఇల్లు వెళ్ళినామా ఇప్పుడన్నా పోయి చూసేద్దాంపా వెళ్ళిపోయి చూసాం చెల్లి చెప్పి దేవేంద్ర బిడ్డలైనా బయలు వెళ్ళినారా సిక్కుడు చెట్లల్లారా ఊరి గంగరాజు ఊరినాదిరా ఊరి గంగరాజు ఊరినాదిరా ఊరి గంగరాజు పైన కూడా
మాల కింద పిల్లగాని కళ్ళ చూసిండ్రాట నీ మాల కిందికి వెళ్ళి వస్తాడు నీ మాల కింద బాలని కళ్ళ చూసినారు మాల కింద నీ పిల్లగాని కళ్ళ చూసినప్పుడు మాల కింద నీ పిల్లగాని ప్రాణం పోయి ఉన్నది చెల్లె పిల్లగాడు నేనే చెల్లె నువ్వు పెద్దదానే కానీ అక్క అక్క పోరడేమో వండుకొని ఉన్నాడు ఎంతో ముద్దుకున్నాడు ఎర్ర బుర్రగా నేను చేసుకుంటా అబ్బా నేను చేసుకుంటానే మన అయ్యే 7 అన్నాడు ఎవ్వరు పెళ్లి కాడు చేసుకుని లాభేంది మీకు బెండకాయ మీద మురుతానా మనం మన ఎవరు కాదు నేను చేసుకుంటా నేనే చేసుకుంటా లేదు నేను చేసుకుంటా ఇగో నువ్వు చేసుకుంటే నా కోపం నేను చేసుకుంటే దీని కోపం అద్దు ఇద్దరు ఇద్దరు పిల్లగాడు బతుకుండా లేచి అని చూసే వరకు పిల్లగాడు ఎప్పుడు చనిపోయి ఉన్నాడో ఆ పిల్లగాడు చనిపోయినప్పుడు ఆ దేవుని మిత్రుడు వాళ్ళ మంత్రాలతోని ఆ పిల్లగాడిని చూడు ఒక్కసారి లేపుతామని కట్టు కడతామని కొండ చెట్టు పెడతానే మరి పిల్లగానే కావనభూతం కల్లా దాతి రావేమైతే పోవేమైతే ఇందుకు తప్పితే కథ కాదు సారపడి చెల్లి ఉంటూ పిల్లగానే మీద కొట్టిరా ఇక్కడ చిన్న నీ పిల్లగాని మీద కొట్టినప్పుడు కొడుకున్న పక్కడైతరా ఇడవాక బొల్లుతున్నాడా రామో రామ నీసీలో పడ్డప్పుడు దేవుని బిడ్డలు వాళ్ళని కళ్ళ చూసినారే 7 దేవుని బిడ్డలు లేచిపోయాక ఆనాడు తోడు వాళ్ళు అడిగి అరణ్యవాసం పోతుంటే ఆ దేవుని బిడ్డలు పోయినాక పిల్లగాడు లేచి నిలబడ్డాక నీ మాలవీద మనవని మాలవీద దుమ్ము చంద్రవతి అన్నప్పుడు దిగిలిపోయి ఎత్తంది బాలచంద్రవా దిగ్గున్నా లేచింది దిగులుపోయి దిగ్గులు లేచే వరకు ఆ బాలుడు చూడు ఆ మాల కింద ఎప్పుడు మర్చిపోయి ఉన్నాడు ఆనాడు చూడు కట్టుకొని ఉంచుకున్నది కడమసీర మొత్తం బాలునికి ఇచ్చింది బాలునికి ఇచ్చి ఎక్కువ బావా అనుడుతోనే ఎక్కువ మాలు కూడా ఎక్కుతున్నాడు మాలు కూడా ఎక్కుతున్నాడే ఆయనకేలి నీకు ఎక్కినట్టు అప్పుడు పిల్లగాడు చక్రవర్తి రాదు చూడవమ్మా ఇంద్రవతి సీర వేసినప్పుడు సీర అంచు పట్టుకొని చచ్చలో మాయ పూడుతున్నాడే మరి 7 మాల ఉన్నది ఆ మాల ఎప్పుడని మాల ఎక్కే వరకు మరి అప్పుడు ఆ మీది కట్టండి చక్రవర్తి రాదునమ్మా ఆనాడు చూడు చంద్రవతి దేవి ఆ మాల మీద ఉన్నప్పుడు నీ మాల మీద మనవే మాల మీద దుమ్మువే అని ఆ బాలుడు చక్రవర్తి రాదు అత్తంటే బావా ఇవాళ మాల ఎక్కుతాను కదా ఎక్కువ దన్ను చూడు సంబరం ఆగలేక ఇక చీర కూడా ఇడిచిపెట్టినా నా బావ లేచండి మళ్ళీ సంబరపడకుండా మరి అప్పుడు సీర పట్టుకున్న అదరావు మరిచిపోయింది సీర వదిలిపెట్టే వరకు చేలో మాల మీదికెళ్ళి బాలుడు మళ్ళ కింద పడతాడా మాల మీదికెళ్ళి బాలుడు మళ్ళ కింద పడతాడా మాల మీదికి వాడు మళ్ళా కింద పడి విలవిల కొట్టుకొని బామ చంద్రవతిని మాల పాడవాడ మాల ఎక్కకుండా అయిపోవు ఈ మాల కాడికి నేను కర్మాన కంట తినే అవ చూడని సాగు కాబట్టి నాయన చూడని సాగు కాబట్టి నా అవయ్య రాజులు వద్దు అనగా అవయ్య రాజుల మాట కాదని వచ్చే
ఇవాళ యుగలోకం దేవలోకం మధ్యలోకం మానవ లోకం పాడువాడా నీ ఎక్కడికన్నా వెళ్ళి పోదామని వస్తే ఈ మాల మీదకి వస్తే మాల మీద నా ప్రాణం పోతే ఏ దేవుని కృపలను నా నీళ్ళు లేసిన ఇవాళ మళ్ళీ నా ప్రాణం పోతుంది బామా చంద్రావతి దేవి నీకు నేను మళ్ళా కనవడ నాకు నువ్వు మళ్ళా కనవడవు మరి లేదే ఇక చంద్రవతి నీ బాగి తిరుగుతుందని విలవీరా కొట్టుకొని ప్రాణాలు విలవీరా కొట్టుకొని ప్రాణాలు మళ్ళా ఇంకెళ్ళి మళ్ళా కింద పడ్డది బామాయి కనుక నేను కనవడానికి కొట్టుకొని ప్రాణం విడిచినప్పుడు అయ్యో బావా అని ఏడుచుకుంటా మాల మీద చంద్రవతి దేవిరా మాల మీద చంద్రవతి దేవి కలకల కన్నెలు దేయంగా అడిగలవు మరి దేవ కన్నెలు దేవేంద్రుని బిడ్డలు మరి పూల పుష్పాల తోటకెళ్ళి పేర వాళ్ళు ఎన్ని రోజులు గన్ని రోజులు మళ్ళీ తిరిగి వస్తాంటే వచ్చే వరకు బాలుడు మళ్ళీ మాల ఇంకరికి మరి కింద పడి చనిపోయి ఉన్నాడు చంద్రవతి ఎంత పని చేసింది అరే సీరేసిన వల్ల చీర పట్టుకొని ఎత్తాడు బాలుడు సంబరం మరి పట్టాడలేక చీర వదిలిపెట్టినందుకు మళ్ళీ మాల ఇంకలి కింద పడ్డాడని మరి అప్పుడు కమాండలం నీళ్లు పట్టిరు ఈడగురు దేవకన్యలు కమాండలం నీళ్లు పట్టి బాలల మీదనైతేనా వాళ్ళు కొట్టినారా మరి అప్పుడు బాలల మీద కొట్టే వరకు కుడిన ఎడమ కొడతాడు ఎడమన కుడికి కొడతాడు చేలో లేసి నీలా పెడతాడు చంద్రవతి దేవి చూడు మూర్చపోయిన వాళ్ళ మళ్ళా మూర్చ తెలుపుకోరు చూడు బావా లేచినాం అని సమరపడ సట్టు పంటలు గాను వీళ్ళు నువ్వు లేచినావు అని ఆ శిఖర చూసుకున్న వరకు జరిపోకుండదు ఆనాడు చూడు ఆ అమ్మవారు చంద్రవతి దేవి ఏం చేస్తా ఉన్నది నీ అంత సత్యం నాదు భక్తి ఉంటే ఎలా ఈ దారమే చూడు నీకు తాడు కావాలని ఒక్కసారి చూడు ఆయన బాబాయ్ కొలుతూ ఉన్నది రామో రామ చక్రవర్తి రాజునికి రామో రామ అన్నాడు చూడు ఆ జరిపో యోధుడుతోనే ఆ జరిపో పట్టుకొని మాల మీదకి ఎప్పుడు వచ్చిండో మరి అప్పుడు పూల దారం తీసింది కిందికి అంత సత్యం ఉండాలి నీ అంత భక్తి ఉండాలి అట్లయితే ఆ దారం దిగద్దు అని కిందికి వేసే వరకు దారాన్ని పట్టుకున్నాడు బాయిలోకి వెళ్ళి బయటికి ఎక్కినట్టు మాల మీదకి ఎక్కాను మాల మీదకి ఎక్కింది చక్రవర్తి రాదు చంద్రవతి ఇక్కడ ఉండకయ్యా ఇక్కడ ఉంటే అదొకటి ఇదొకటి అవుతుంది నువ్వు గాళ్ళ సంఘం గుడికాడికి పోయి ఆ మర్రి మీద ఆ గుర్రాన్ని పెట్టుకో మరి మీద గుర్రాన్ని పెట్టుకో గుడికాడ ఉండు అన్నప్పుడు మరి చంద్రవతి మాట విన్నాడు చక్రవర్తి రాజు గుడికాడికి ఏరుగున్నాడు ఆ గుడికాడికి ఏరుకున్నారు మరి అప్పుడు ఆ మర్రి మీద గుర్రాన్ని పెట్టిండు గుడికాడ పిల్లగాన్నాడా మరి వాళ్ళ సంగతి కండని అరే దాసలు చూడు మరి అప్పుడు ఈ మాట ఉంటుంది అక్కడ రాజు మరి దాసలు పాపగారు వాళ్ళు ఏమి చేసిండ్రు చెప్పకు బిడ్డ ఈ మాట తల్లితోని చెప్పుకుని మా తండ్రితోని చెప్పుకుని అన్నది మరి అంటే మరి వీళ్ళకి ఎందుకంటే ఇలా పోయి రేపు పోయి ఆడపోయి ఈడపోయి రాజుకు వెళ్తే మరి ఒక రాజును మా పానం తీర్చాలనుకున్నాడు పాపగారి వాళ్ళు మరి రాజుతో చెప్తామని చెప్పి మరి ఆడికి వెళ్తానని ఎక్కడ వస్తా ఉన్నారు తల్లి వేడిగా తమ్ములరా తల్లి వేడిగా వాళ్ళరానే వస్తా ఉన్నారా రాజు వేడిగా వస్తా ఉన్నారు మరి రాజు వేడి వచ్చి అయ్యా రాజతమా నారాయణుడా శ్రీకృష్ణ
శరణ శ్రీ పలకల్లేంద్ర కోరగచ్చినారే బిడ్డ బిడ్డ వచ్చిన పనులో వనగూడ చెప్పలేరా వచ్చిన బిడ్డ ఎందుకు వచ్చారు బిడ్డ మీరు ఆయన మరి ఎందుకు అంటే మీ బిడ్డ నీ మాల పేటి వెళ్ళిపోయి మరి బిడ్డకు నీ ఒక తాను చేసి ఒక అయినా పట్టు చీర పట్టు జాకెట్ నీ ఒక నెత్తిలో నేమి మరి ఒక పూలమాల తీసుకుపోయి నెత్తిలో అల్లి బిల్లి చేయడాలి నేమి నెత్తి లోపల పెట్టి కుప్పలో పెట్టి మరి అన్నం పెట్టి మన నేమి తిని రోజాను రోజు వచ్చేటోళ్ళం గాని ఒక్క మాట అయ్యా వస్తాను గాని మరి ఆయన ఆ మాల మీదకి వస్తారు పోతారు ఆయన గాళ్ళ సంగయ్య గుడికాడ ఉన్నాడట మరి ఆ గాళ్ళ సంగయ్య గుడికాడ తెలివి వచ్చేవాళ్ళని నీ బిడ్డతో ప్రేమయింది మళ్ళీ ఈ బిడ్డలో వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నట నీ బిడ్డ వాళ్ళని ఏమి మాల మీద కొడుకున్నదయ్యా ఎక్కడి నుండి వస్తాడట పోతాడట నీ బిడ్డ దగ్గరికి వస్తాడటనయ్యా అని చెప్పేవారికి అప్పుడు ఆ రాజు మరి అప్పుడు గిరికల రాజు ఏమనుకున్నాడు అరే మరి వాళ్ళ నా బిడ్డ దగ్గరికి వచ్చిండు వస్తాడు పోతాడు అని ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి గడ్డపార తోటి తీస్తే గాయం ఎక్కువ అవుతుంది మరి అప్పుడు చూడు మరి నా బిడ్డను ఊడుకున్నాడు వాడు వాడిని ఏం చేయాలి ఆ బాబా ముత్తరాసి వాడలో పోతే బాగుంది పంటి విషము తేలుకొండి విషము ముత్తరాసి వాడలో పోతే పాముది పంట విషం తేలుకొండి విషం తీసుకుని వస్తా అని అప్పుడు ముత్తరాసి వాడలోకి వెళ్ళిపోయిండు పాముది పంట విషం తేలిది కొండ విషం ఉసరల్లి గుండెలు ఉల్లి ప్రబల్లం మరి దాని చేసుకున్నాడు దాసల్లో వీడికి వచ్చింది బిడ్డ దాసిలాలా ఇగో ఈ మందులు ఇస్తున్నా ఈ మందులు కొంట పోయి నా బిడ్డకి ఇచ్చి నా బిడ్డతో ఒక మాట చెప్పు ఇగో పిల్లగాడు ఇలా కూడుకున్నాడు మరి రేపటికి అలా కూడుకున్నాక ఏ మొగోళ్ళైనా గుంజ గట్టి ఉన్నంత సేపు వరకు కూర్చుంటారు మరి పుచ్చు పడితే లేచిపోతారు మరి ఇంటికల్లా ఒక పిటేసిన చక్కగానే ఆడదాని మాట శరీరానికి మరి ఎందుకంటే పిటేసిన కిందికే మొగోను మరి మొగోడు అంటే మరి ముళ్ళు లాంటి వాడు ఆడదంటే అరటాకు లాంటిది అరటాకు మీద ముళ్ళు పడ్డా ముళ్ళు మీద అరటాకు పడ్డా అరటాకే ప్రమాణం నా బిడ్డ అరటాకు లాంటిది ఇలా కూడుకున్నాడు ఇక్కడికైనా వెళ్ళిపోతే ఎట్లా అని మీ నాయన మరి మంది ఇచ్చిండు మరుగు మంది ఇచ్చిండు ఆ పిల్లగాడ వండుకున్నాక పిల్లగాని మీకు సల్వాను అస్తర పన్నీర్ అని చెప్పి సల్వా అని చెప్పు సల్వా అని చెప్పినాక నా బిడ్డ మందు చల్లితే వాడి ప్రాణం పోతే నా బిడ్డని ఏమైనా కనిచ్చి పెళ్లి చేస్తాం మళ్ళా ఇది మంచిగా అయ్యా నువ్వు చెప్పిన ఐడియా మంచిగా చక్కగా ఉంది అయ్యా ఏంటిది అది నీ ఐడియా ఎందుకంటే పాముది పట్టి తీసుకుంటే విధము ఊసల్లి గుండెలు ఉల్లి పసాడము మరి దాచివేళ చేతులకి ఇచ్చి ఎప్పుడు దాచివేళని ఆ తల్లి దొరుకుతానికి ఇస్తామని నువ్వు వదినే నువ్వు వచ్చినల్లా ఇంటికి వస్తే అన్న సత్తులు మరుగు మందని పట్టుకొని వస్తా ఉన్నారు మలవేడిగా ఉన్నారా మరుగుడా ఎక్కుతున్నారా
వచ్చినారు ఏమైంది చెప్పనే ఎందుకంటే చెప్పనే వచ్చిన దొరసాని ఇవాళ మీ బాబు మంచిగా మెచ్చుకున్నాడవా మెచ్చుకుంటాడు ఎందుకంట కరకట్టలేని పని చేస్తాడు ఖర్చుగట్ట పెళ్లి మంచిగా ఏ ఖర్చు ఉంటుందవ్వా నీకు ఎందుకే ఎందుకంటే అవ్వా ఎవరు చెప్పగా చెప్తే చెప్పిరా ఎవరకు మేమెందుకు చెప్తావా మేము అసోటలమా మేమన్నా సంసారం ఏమైనా సంవత్సరాలు లేకపోతే మేము అన్నా అనేది మీరే అనుకోవాలి కానీ ఎందుకంటే మీ బాబుకు తెలిసిందట ఈ మాలవీధికి వచ్చే వాళ్ళు పిల్లగాడు ఎవరో తెలిసిందట ఎవరో చెప్పిరట మేం కాదు మేము చెప్పాము మేము ఇసోడు ముచ్చడంటే గుమ్మిన బట్టలు పోసి మెత్తేసినట్టు మేము ఎవ్వరికి చెప్పండి ఎందుకంటే మాలవీధికి వస్తాడట చూసేది ఆ మాలవీధికి వస్తంటే నా బిడ్డ దగ్గరికి వచ్చేటోడు ఎవరైనా పర్వాలేదు బిడ్డ ఎందుకంటే ఇవాళ వస్తారు మన రేపు మననేమి పందిరి మంచుకున్నంత సేపే గుంజలు మంచుకున్నంత సేపు ఉరికి కూర్చుండ్రు గుంజ పుచ్చి పట్టాక మీద పడుతుందని సరి కూర్చుండ్రు ఎవరైనా ఎందుకు అంటే ఇవాళ ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు ఆ పిల్లగాడు వెళ్ళిపోకుండా బిడ్డలాల ఈ మరుగుమంది ఉంటుంది నా బిడ్డకి ఇయ్యింది నా బిడ్డకి ఇచ్చి మరి పండుకున్నాక వాళ్ళనేమి పిల్లగాని మీద చల్లేదు ఉంటే నేను నిడిచి ఒక గంట ఒక నిమిషం ఒక సెకండ్ ఏమి ఆకలకు నువ్వు కూర్చున్నట్ట నిలబడతాడ లేమ్మంటే లేతాడు ఓదగాడ నీ ఎంబడి మెతకపోతే మెతకే గడ్డి పోతే గడ్డికే ఇటు పోతే గడ్డే అస్తర్ పన్నీర్ పన్నీరు సల్లు మరుగుమందవా అంటే పిల్లానికి అస్తర్ పన్నీర్ అని చల్లాలి మరుగుమందు గట్లా నిన్ను ఇడిచిపెట్టి అస్సలకే పోడవా మరి గందలకేమో పెట్టమంటారు ఏంటిది ఏంటిదంటే మనకి అందరికంటే మరి చెక్కిడ గంధాలు పెట్టినట్టు మరి సెంటు అది సెంటు పెట్టు ఆనాడు చూడు ఆ చంద్రవతి ఏమని చేసింది నా భర్త చూడు ఇలా మరుగుమంది అన్నారు తెలియదా నా బావ మరుగుమంది విడుదలని చెప్పి అన్నప్పుడు ఆనాడు నేను ఇక్కడ ఉండంగా ఈ దృశాని నా భార్య బయటికి వెళ్ళిపోయి నీవు దూరం తీసుకొని మళ్ళా చేరుకుంటాను అనుకున్నాడు అల్లల్లా చంద్రమతి ఏమనుకున్నది అరే రే ఇది ఇస అనుకోలేదు అసలు మంది అనుకోని బాగా తెలుస్తున్నాను బావరాము బాగా చక్రవర్తి బావరాము బాగా చక్రవర్తి రాజా అసలు పన్నీర్ అంట చల్లుతున్నాదమ్మా అసలు పన్నీర్ అంట చల్లుతున్నాదేమో ఇటు పడతా ఉంటే ఏమిటమ్మా అసలు
పన్నీరు తలుతంటే మరి కుడి పక్క పోతే ఇడవ తలుతుంది ఇడవ పక్క పోతే కుడి తలుతుంది ఇంత వద్దు వద్దు బామా వద్దు అంటే మీరు తల్లే వరకు ఏమి మరి 1 గంట 2 గంటలు మరి గంటలు ఒక ఇక్కడ అంటే చూడు రోమను మానవీతో విడవారనా మానవీతో విడవారనా గుట్టోలే కారాదు దర్దు మీద కారాదురా చంద్రవాది నా భార్య వద్దంటే నా మీద చల్లతీవిగా పన్నీరు అని ఓ బామా నా మీద చల్లినాగా ఓ బామా తల్లుడి మీద మన్నువయ్యా బరువుని పెట్టినానే ఓ బామా కన్న తల్లి వదిలిపెట్టి ఓ బామా కన్న తండ్రి నారాయణ కన్నుడి మీద మన్నువయ్యా ఓ నాయనా కన్న తల్లి నాయవ్వా నేను తీర్థయాత్రలు వెళ్ళిపోయి యుగలోకము జగలోకం మత్స్యలోకం వెళ్ళిపోయి మానవలోకము చూసి వస్తానని అవ్వ మీతోనే చెప్పినానే నాయవ్వో దూర కొడుకానే నాయవ్వా వద్దు వతారంగా నాయవ్వా నీళ్ళల్లో వచ్చినానే నాయవ్వా నేను నీవి వల్ల అవ్వని వదిలిపెట్టి అయ్యే వదిలిపెట్టి ఒరి కొడుక చక్రవర్తి రాజా ఒక్కగాను ఒక్క కొడుకురా కన్న కడుపు గండి పెట్టి పోతే మేము మీ వల్ల చూసుకొని బతకాలే కొడుకాని వద్దురా అంటే నేను అవ్వను వదిలిపెట్టి నేను అయ్యను వదిలిపెట్టి నేను నీవు లోకాలు చూసి వస్తానని ఇక్కడికి వస్తేవరైనా ప్రాణానికి వచ్చనే అవ్వా చంద్రవాది నా భార్య అందుకే అన్నారు బామా మా అవ్వయ్య రాజులు వారినేమి ఇంటికాని తెలియ కొడుకా నువ్వు వేరే కాడ సత్యన తావు తెలియదు బతికిన బతుకు తెలియదు నీ సత్యన తావు మాకెట్టరికనని పొంగనే నన్ను అనేవి నా సావు మా వయ్య కోరినే బామా మరి కొడుకైనా ఏ బిడ్డని కానీ ఇంటికాని తెలియని ఏమి కొడుక నువ్వు ఓతల్లో కానీ సచ్చిన సవ బతికిన బతుకుని ఇంకురాడినాడు ఇంకురాడంటే అబ్బ నోట అయ్యే నోట వెళ్ళింది కాబట్టి ఇక నా సవ తప్పబాయే చంద్రవతి నా భార్య చంద్రవతి మరి రోమాల వితాలు ఎక్కువై ఈ నోటి గుంట నుడుతులల్లా వస్తున్నాయా నాలిక మంద వల్ల అవుతున్నదా నాలిక మంద వల్ల అవుతున్నదా అవన ఎన్న తల్లి నాయబా నీ కన్న కడుపు గండి పెట్టి నాయబా నిండు చెరువు పొంగ పెట్టి నాయబా సాధిన చేతులవ్వా నాయబా చట్టబడద చేసినట్టే నాయబా ఇక నా ప్రాణం వెళ్ళిపోతాయి విలవీల ప్రాణం అల్లా కొట్టుకుంటా విలవిలవిలవిలల్లాడకుండా నవనాది ఎత్తుకుంటా కన్న తండ్రిని అది ఎత్తుకుంటా బామా చంద్రవతి నీ సుఖభాగ్యం నేను గురువపోతే నా సుఖభాగ్యం నువ్వు గురువపోతి వాని ఇక విలవీల ప్రాణమల్లా పోతున్నదా అప్పుడు ఆ విషమని ఆ పిల్లకే మెరక విషమని తెలియక మరి అప్పుడు అస్తరు పన్నీరని మీద వెళ్ళే వరకు రోమాన ఇసాలు ఎవరినే ఆ సింపలకు చూడు మరి గంధాలు రాసింది మరి అప్పుడు సెంటు అని గంధం రాసింది ఇలా కొట్టుకొని అప్పుడు ఆ ప్రాణం వదిలే సమయాన అరే ఊరు బయట ఉన్నాయి గాల సంగయ్య గుడి నాడ
అప్పుడు భగవంతునికి మేళ్ళమంది భగవంతునికి మేళ్ళమంది అనుకారే రోజు నా గుడికాడ ఉండేటోడు పిల్లగాడు వరాన పుట్టిన వరభక్తుడు ఆ పిల్లగాన ప్రాణం పోవద్దే దివారికి 2 సార్లు ప్రాణం పోతే దేవేంద్రుడి బిడ్డలు దేవకన్య లేపారు ఈ పిల్లగానే ప్రాణం పోవద్దని మరి అప్పుడు ఆనాడు భగవంతుడు ఒక్కసారి చేయి చెప్తే మరి సల్లయ్య ఎత్తే ఆనాడు చూడు ఎన్న ఇట్లా కవ్వానికి అంటద్దు ఆ ప్రకారంగా కడపల విషమంతా బయటికి రావాలని భగవంతుడు ఒక్కసారి చేయి చూపే వరకు కడపల విషం బయటికి వస్తా ఉన్నారే మాయమ్మ బయటికి వస్తా ఉన్నది బాలునికి కడపల విషం అంతా బయటికి వచ్చే వరకు పిల్లగాడు మరి అప్పుడు చూడమ్మా మరి ఊరు బయట ఉన్నది గాన్ల సంగయ్య గుడి ఆ భగవంతుడు ఒక్కసారి చేయి చూపితే ఇక ఎడమానా గుడికి కుడిలో ఉన్నాడా కుడినా ఎడమాకు ఎడమకు పొరలో ఉన్నాడా ఆ ఎడమన కుడినే ఎడమకు బొర్లు బామా చంద్రవతి వద్దు వద్దు అంటే అస్తర పన్నీర్ అని సల్లినవు బామా నా ప్రాణమేం భగవంతుని దేవుని కృప వలనో ఇవాళ నేను మల్లలేసిన కానీ బామా ఇక్కడ మాల మీద నువ్వు ఉండే నేను ఇక్కడికి రాను అని మరి అప్పుడు ఆ గాన్ల సంగయ్య గుడికాని నేను నా ఇల్లు ఆన్నే ఉంటాను అనుకున్నాడు ఇలాగాడు వెళ్ళిపోయి గాన్ల సంగయ్య గుడిలో వండుకున్నాడు మరి మీద ఇప్పుడు కీలు గుర్రాన్ని పెట్టిండు ఆ పిల్లగాడు ఎక్కడ వండుకున్నాడా వాళ్ళ సంగతి అక్కడ ఉండని మరి అప్పుడు ఆ గిరికల రాజు ఏమనుకున్నాడు అరే వాడు చచ్చిండా బతికిండా అని మరి అప్పుడు అరే బిడ్డ అరే కడిగిలాలి రారి మహారాజ్ వాడు నా బిడ్డ మాలగాడు కష్టం దగ్గరికి మరి అస్తరే పన్నీరు సెంటర్ అంటే రాయవన నా బిడ్డను మరి నా బిడ్డ సెంటర్ రాయవచ్చు సావచ్చు వాడు చచ్చిండా బతికిండా ఊరు పొలమార మొత్తం తిరిగి పొలమార మొత్తం తిరిగినాక వాడు చత్తనం ఏం లేదు ఒకవేళ వాడు తాగకపోతే ఎక్కడికన్నా వెళ్ళిపోయి వాడిని ప్రాణం తీసుకురాపోరి చెంపలకు గంధం లెక్క ఆనవాళ్ళు ఉంటది అస్తర మరి సెంటర్ నా బిడ్డ రాయవన్నా అక్కడ వానికి ఆనవాళ్ళు చూసుకొని వాని ప్రాణం తీసుకురారు మీరు వెళ్ళిపోయి మరి అన్నప్పుడు అడ్డగత్తులు నిలుగత్తులు పట్టుకున్నారు మరి ఇక్కడికి వాళ్ళు బయలు వెళ్ళి కొడుతీ పట్టుకోని నీ ఊళ్ళకి వస్తాం గొల్లవాళ్ళకు వాడవాడాలి కూతున్నరే మరి వాడవాడని గిల్లి మరి ఊరు వాళ్ళని ఊళ్ళే వాళ్ళని పల్లె పల్లెలు తిరుగుతారు వాళ్ళు ఊరు బంధుకు రావస్తారా గల్ల సంగోజి కూడిరా మరి ఆడవాళ్ళని వితరాదు గల్ల సంగ ఇంటికి వస్తా ఉన్నారు తిరిగి వాళ్ళ కడిగి
కడిగోళ్ళు చూడు గాన్ల సంగయ్య గుడికాడికి వచ్చింది ఎక్కడ తిరిగిన పోరలు లేరురా ఇక దొరకడు అని మరి కింద కూర్చున్నారు. అది ఇక దొరకడు రమ్మన్నారు. దొరకపోతే మన చెరబోతాం. మనం వెళ్ళిపోతాం దొరకపోతే మనం ఏడిపోతాం దొరకపోతే ఏడికిపోతాం మనం ఎడిపోతాం అని గుడి ముందు మరి కింద కూర్చున్నారా? కూర్చొని ఉన్నప్పుడు గుళ్ళె వండుకున్నప్పుడు ఆ పిల్లగాడి చక్రవర్తి రాదు. ఆ పెట్టిన చూడు ఆ గంధం అని పెట్టినది మరి అప్పుడు చూడు ఆ బంగారు సూర చక 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 అని మెరుతాను. ఆ సూర మెరుతంటే నేను ఇక్కడికి వాళ్ళకి వెళ్ళ చూసాను. మనం ఎక్కడెక్కడనో తిరిగి వచ్చిన వాడికి ఈయన ఉన్నాడు కాదురా. అరే ఇన్ని ఉన్నారు. ఏం కావాలి మనం మరి ఎవరయ్యా మీరెవరయ్యా ఎవరయ్యా మీరెవరయ్యా ఎడివారు నానా ఎవరయ్యా మీరెవరయ్యా ఎవరయ్యా 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 మీరెవరయ్యా ఎవరయ్యా మీరెవరయ్యా ఎవరయ్యా మీరెవరయ్యా ఎడివారాల మీరు ఉన్నారా ఎవరయ్యా మీరెవరయ్యా ఎవరయ్యా మీరెవరయ్యా ఎవరయ్యా మీరెవరయ్యా మీ ఊరు ఎక్కడున్నది మీ పల్లె ఎక్కడున్నదా మీ ఊరు ఎక్కడున్నది మీరెవరో ఎక్కడున్నారా మీ పల్లె ఎక్కడున్నారా మీరెవరో ఎక్కడున్నారా ఎందుకంటా ఓ నానా ఎందుకంటా పెద్ద ఆడాలా నా వీడికి మీరు వచ్చిరా ఎందుకంటా ఓ పెద్దరా ఎందుకన్నా మీరు వచ్చారా ఎందుకన్నా మీరు వచ్చిన బాణవులైనా వచ్చిన బాణవులైనా మన కూడా చెప్పాలేరా వచ్చిన బాణవులైనా మాది ఏ ఊరు కాదు ఏ పల్లె కాదు ఈ ఊరే మాది. చిన్న పనులు మనం కూడా చెప్పమన్నాం. ఎందుకు అంటే నీ మామని గిరికల మారాదు మరి వల్ల తన బిడ్డతో ప్రేమించే మాత్రం రావాలని అతనికి తెలిసింది. తెలిస్తే వారి ఎన్నటికైనా కానీ ఒక అల్లుడు అని నీ పాపకారి వాడు నా బిడ్డని కూడతారా ఎక్కడో వాళ్ళ ఊరు పేరు తెలియదు వాళ్ళ పల్లె పేరు తెలియదు. నా బిడ్డ దగ్గరికి వచ్చిన ప్రాణం అన్నాడు. అరే నువ్వే వెళ్ళిపోయి నీ వాళ్ళ మీద ఉంటానమాట. అరే నీ ప్రాణం తీర్చడానికి వచ్చినరా మేము. అమ్మా ఏడగోర కడిగ వాళ్ళే ఓ నాయనా గిరగిర వడికి వచ్చి కడిగ వాళ్ళ దండకు పక్కమూలు పెడుతున్నారా ఏమిరా కూడా నీ ఊరు తెలియదు నీ పల్లె తెలియదురా చంద్రవతి మాలగాడి పోతన్నమాట. ఆ చంద్రవతి తోడి కూడి కాపురం చేతన్నమాట. వాళ్ళ కన్న తండ్రి గిరికల మారాది గిరికైందిరా. రారా నీ ప్రాణ దీవనని దండ కూలి పగ్గాలు పెట్టినప్పుడు అమ్మ బాలోడు చక్రవర్తి చక్రవర్తి ఓబామ చంద్రవాది చంద్రవాదు వద్దు వద్దు అనంగా అక్కడ వీసమంట తెలియక ఆస్తర పన్నీరని నా మీద అక్కడ నా ప్రాణం అయింది. మీ నాయన మీద మన్ను అయ్యా ఓబామా మీ నాయన మీద దుమ్ము అయ్యా ఓబామా అక్కడి కొల్ల తోలినాడే ఓబామా గిరగీద ఉరికి వచ్చి కడిగి వాళ్ళు ఆ దండాకు పక్క మూలు పెట్టినారా ఓబామ చంద్రవతి దేవి ఆనాడు నేను మాల మీకలి కింద పడ్డప్పుడు దేవేంద్రుని బిడ్డలు 7 దేవ కన్యలు మరి నేను ఆ పోవంగా రావంగా 2 సార్లు మాల మీకలి కింద పడితే నన్ను లేపిల్లు ఇవాళ వీసవన్నం మరి అప్పుడు ఆస్తర పన్నీరని మీద చల్లితే రోమ రోమాన ఇసాలు వారిని ఓల ఏ దేవుని కృప వలను ఇక నేను లేచిన బామ ఈ కడిపొల్లు నా ప్రాణం ఇద్దరు కావచ్చు. అమ్మ 7వ దేవి తల్లి ముద్రగన్ని ఓ నాన్న కలిగి రాజా నారాయణ ఓ నాన్న కలిగి రాజా నారాయణ వద్దు వద్దు వానంగా నారాయణ ఊరి కొడుక చక్రవర్తి రాజు ఒక్క కొడుకోరా యుగాలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం వద్దు వద్దు అంటే అవ్వా మీ మాట కాదా అని నేనెత్తినా యుగాలోకం మీద మన్ను మన్ను అయ్యా యుగలోకం మీద జగలోకం మీద మత్స్యలోకం మానవలోకం మీద మన్ను అయ్యావా ఇవాళ మీరు వద్దు వద్దు అనంగా వద్దే ఇవాళ కడికొల్ల చేతుల నా పానం పోతుంది. నా సచిన సావు మీకు తెలవదవా బతికిన బతుకు మీకు తెలవదవా ఒక కొడుకునగానే నాయవా మీరేమి సుఖ
నన్ను నువ్వు కన్నవా నా తల్లిరా ఎన్ని నోములు నోవి నన్ను కన్నవే అవ్వా కానీ భూమి చేసి నా కట్టమేమి చూసినావు నా బాధలేమి చూసినవే అవ్వా ఇవాళ నేను వద్దు వద్దు అనంగా యుగాలోకం జగాలోకం మత్స్యలోకం మానవ లోకం చూస్తానని వచ్చిన ఈ కడికొల్ల మీద మన్న పోయ్యా ఈ కడికొల్లు నా బాణం తీస్తారు ఇక నేను చచ్చిపోతే మీకు చచ్చిన మొదలవు మన సింధువులే మనసు మీకు రేడే అవ్వని అమ్మ బాలుడు చక్రవర్తి చక్రవర్తి కళ్ళకైనా ఓ నాయనా సినికొలైనా ఓడపోతున్నాడా అయ్యో కడికి రాలా అయ్యా కడికి రాలా నీవి కన్నీళ్ళు వీటగానికి ముద్రా చెప్పమని నీవి కొలగోలా గుంజుకున్నరా ఏడవతా ఉన్నదేవిగా ఊరు మందుకు రాలవచ్చి గంటల్లో మర్రి కిందికి కాంచన మరి కాంచన మరి నీ ప్రాణం తీసుడు తప్పది ఇక నువ్వు అవ్వయ్య ఉన్నా నీకెవ్వరున్నా ఆత్మ బాంధవులు ఉంటే ఆది చేసుకో బిడ్డ నీ ప్రాణం పోడు తప్పది నీ ప్రాణము తీర్థం అయ్యా కడికిలాలా ఇక నా ప్రాణం తీసుడు తప్పదు అన్నారు నాయనా ఒక్క మాట నాన్న నేను రాగానే అవయ్య గర్భాన ఒక్క కొడుకు నేను మా అవయ్య వద్దు వద్దు అనగా అవయ్య మాట కాదని నేను వచ్చిన అయ్యా ఈ అడవిలో నా ప్రాణం తీస్తాను మీరు అంటాను గాని నా ఊరెట్లుండదో నా పల్లె ఎట్లుండదో నా ఊరు పొలమారు ముఖం చూస్తే ఒక్కసారి ఈ సెట్ ఎక్కి నా ఊరు పొలమారు ముఖం చూసి నేను దిగినాక నా ప్రాణం దిగిండి నాన్న మరీ ఎక్కుతావు మరీ ఎక్కి నీది ఊరు కన్నా పుట్టిన ఊరు చూస్తావు చూసినాక మళ్ళీ దిగినాక నీదికి ప్రాణం తీయాలి అవునా ఆయన అంతే కదా అవును అరే నా సరిగా ఎందుకు అంటే చివరి కోరిక ఎందుకంటే చివరి కోరిక అంటే కోడి పిల్లకు నీళ్లు పోసి మనం ప్రాణం తీసేవాళ్ళం ఆ వృషించబడ్డ ఖైదీకి కానీ అర్ధగంట టైం ఇస్తాం టైం ఇచ్చి వానికి ప్రాణం తీస్తాం ఆఖరి కోరిక అంటే వాళ్ళ కన్న పుట్టిన ఊరు ఉన్నదట అరే చూసుకొనిద్దామారా చూసుకొనిద్దాం మరి నీ అబ్బాయి ఏం పోతుందిరా మళ్ళీ మర్రికి నుడైతే మనది అటే పోతురా ఏ మర్రి ఏమున్నది చూస్తాడు మళ్ళా దిగుతాడు ఇస్తావిని ప్రాణం తీసుడు తప్పది అరే నీ ఒక్కటి చివరి కోరికను చివరి కోరికే నీకు అర్ధగంట టైం ఇస్తాం అరే ఈ మరీ ఎక్కువ ఇక్కడ మర్రి కింద చల్లగా ఉన్నది మేము కూర్చుంటాం నువ్వు మర్రి మీదకి ఎక్కి ఎంత చెప్పాడు పక్కనే ఉంటే దారం కట్టాం కదా తాడు కట్టాం కదా అది నాకు పక్క ఉన్నది నాయన ఎక్కువ మరి మర్రి ఎక్కి నీ ఊరుని చూసుకో నీ పానం తీడు తప్పదు అన్నప్పుడు అయ్యా కడికి రాలా నా ఊరు మరి ఎట్లుండదో నా పొలమారు చూస్తా చూసి నేను చెట్టు దిగినాక నా పానం దివన్నాడు అప్పుడు ఆ బాలుడు ఉడత పోలే బాలుడు ఉరుకుదా మరీ ఎక్కిండు మర్రెక్కిన పిల్లగాడు చక్రవర్తి రాజు 4 దిక్కులు కళ్ళ చూస్తాడు 4 దిక్కులు కళ్ళ చూసినాడు ఏమనుకున్నాడు ఈ మర్రి మీద నా గుర్రం ఉన్నది ఈ మర్రి నీకల్ని ఏటేలు వేసిపోతే వీళ్ళు నన్ను ఏం చేస్తారు ఇప్పుడు అని దండకుండా ఒలిపక్క విడిచిండు మర్రి మండ కట్టిండు మర్రి మండ కట్టి గుర్రం మీద కూర్చొని కింది పిసలు ఒక్కవాడరే కింది పిసలు ఎక్కేవాడకు గయ్యవంట గుర్రం గయ్యవంట గుర్రం గుర్రమండలెత్త ఉన్నది గగనమందులెత్త ఉంటారా ఎడ ఊరు కడిగే వాళ్ళు గుంజర 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 పక్కం గుంజర వాడు లేడు మర్రి ఊపుతాను ఎవరు వారి గుంజుతాడు మర్రి ఊతాను అక్కడ పోతాడు ఆ గుర్రం గుయ్యం అదే గుర్రం పోతాడు మరి గుర్రం పోతాడు చూసి అయ్యో పోడా ఎంత పని చెప్తీరా ప్రాణం ఇస్తామనుకుంటే మరి దండ 7 కడికొల్ల చూడు మరి అప్పుడు తాడ వేసి మండ కట్టినప్పుడు 7 కడికొల్ల బలివీడికి మండ ఎక్కే వరకు మర్రి మండ వస్తా ఉన్నా కడికొల్ల ఇలా కొట్టుకున్నారా 7 కడిగి కొట్టుకొని
మూసుకొని పడవు దెబ్బ తాకెట్లా అని ఇలా కొట్టుకొని వాళ్ళు కడికి వాళ్ళ ప్రాణం నేను అప్పుడు ఆ చక్రవర్తి రాదనుకున్నాడు. ఇలా మరి నా ప్రాణం తన సరికి అడికోళ్ళు కానీ ఒక్క మాట నేను ఇక్కడనే ఉంటే నా ప్రాణం దక్కని ఏడువాడు. ఎందుకంటే గిరికల రాజు అక్కడ ఆనాడు అప్పుడు ఇసోపు మరి అన్నం ఇచ్చిండు. అదే కాక ఇప్పుడు కడికోలో తోలిండు. నేను ఇక్కడనే ఉంటాను నన్ను బతకనిస్తాడా? బతకని నా తల్లిదండ్రి వద్దు వద్దు అనగా అవయ్యకు ఒక కొడుకు నేను మరి యుగలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం చూస్తాను వచ్చిన ఇక నా ప్రాణం తీస్తాడు ఇక్కడ నేను బతకనని అని ఆడదాని ప్రేమలో పడిన అన్ని మరిచిపోతున్నా అనుకున్నాడు. మరి అప్పుడు ఆకాశం లేచిన పిల్లగాడు ఏమనుకున్నాడు? రోజులబట్టి చంద్రవతి నేను మాట్లాడినా మరి పోంగ ఒక మాట చెప్తా, చంద్రవతి నా ఊరికి నేను పోతాను నా పైలమని చెప్తా అని. అప్పుడు పిల్లగాడ మరి చక్రవర్తి రాజు ఎక్కడ వస్తా ఉన్నాడు. అరే అల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లాని రాడి అల్లానే రాడి అడిగెళ్ళే బాలుడు ఎడవతాడే అల్లానే రాడి అల్లానే రాడి గమారు బేడికి వస్తా ఉన్నాడే ఉన్నమా మీడి అల్లానే రాడి అల్లానే రాడి గమారు బేడికి వస్తా ఉన్నాడే ఉన్నమా మీడి అల్లానే రాడి అల్లానే రాడి గమారు బేడికి ఉన్నమా మీడి అల్లానే రాడి అల్లానే రాడి గమారు బేడికి అల్లానే రాడి అల్లానే రాడి పేరుపెట్టి చంద్రవాది ప్రేమ పొందితే ఉన్నమా మీడి అల్లానే రాడి అల్లానే రాడి పేరుపెట్టి ఉన్నమా మీడి. ఆనాడు చక్రవర్తి రాజు మానవీకి వచ్చినప్పుడు బావ చక్రవర్తి రాజు వచ్చిన అనయ్య వరదలా చంద్రావతి ఒక మాట, ఎందుకంటే మీ కన్న తండ్రి చేసిన పని ఏదో కాదు. మీ కన్న తండ్రి ఏం చేసిందంటే 7 కటికొల్ల తోలిండు. 7 కటికొల్లు వచ్చి నా పానందిత్తాన్ని కటికొల్లు వచ్చారు. మా ఇక్కడ ఉంటే మీ నాయన నన్ను బతకనియాడు. మరి ఆనాడు విసపు అన్నం తెచ్చిండు. నువ్వు వస్తారు పన్నీరు నా మీద నువ్వు విసపు నీళ్లు అన్నం పెట్టినావు. ఆ విసం అంతా ఒళ్ళంతా ఇడవారు ఏ దేవుని కృప వలనో నేను లేచిన. ఇప్పుడు కటికొల్ల తోలిండు అంటే నేను బతకనియాడు. కాబట్టి నేను మత్స్యలోకం మానవలోకం యుగాలోకం జగలోకం సూతాన్ని తల్లిదండ్రి వద్దు వద్దు అనగా వాళ్ళ మాట కాదని వచ్చినా ఇక నేను పోతానా బయలు. అప్పటి వరకు చూడు ఆ చంద్రవతి 2 జీవనాల గర్భవతి. ఆ చంద్రవతి ఏమనుకున్నది, ఇవాళ నా నాయన పాడుపాడ నా నాయన మీద మన్ను అయ్యే ఇవాళ చూడు నా బావ ప్రాణం ఇస్తాండే నీతోటి పాటుగా నీ నల్ల వచ్చరా 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 నీతో నేను వస్తాను అంటాను. నాతోటి పాటుగా నువ్వేమో ఎత్తవో నాతోటి పాటుగా నువ్వేమో ఎత్తవో నాతోటి పాటుగా నువ్వేమో ఎత్తవో నాతోటి పాటుగా నువ్వేమో ఎత్తవో వద్దు వద్దు బాలనే బాలచంద్రవాదినే వద్దు వద్దు బాలనే బాలచంద్రవాదినే దిగాలోకం అయితనా దిగాలోకం అయితనా దిగాలోకం అయితనా దిగాలోకం అయితనా మధ్యలోకం అయితనా మానలోకం అయితనా మధ్యలోకం అయితనా మానలోకం అయితనా నేనెదురా నేను కూడా చూడరా కళ్ళవాడ చూస్తారా నేను కూడా చూడరా కళ్ళవాడ చూస్తారా యుగాలోకం జగాలోకం మత్స్యలోకం మానవలోకం చూస్తాను వచ్చిన ఇక్కడ నీ భ్రమలవాడు ఇక్కడ ఆగిపోయినా నేను. కాబట్టి నా దుర్వాడు నువ్వు వద్దు. నేను ఉత్తమర్తిని గారు 2 దినాలు గర్భవతి నువ్వు అంటున్నా. ఏంది గర్భవతిగా ఏర్పడతలేగా? ఏం ఏర్పడుతుంది అందరికి ఒకటేసారి ఏర్పడుతుంట. ఇవాళ నార్వే కొడుతున్నాయి మండే రాదు తోటే నాటు కాదు నాట పడుతుంటే వాటి ఇంట్లోకి రావు రావు నాటేసిన గిట్లుంది వరకు వేసిన అంతేనా? అప్పుడు అలకానే ఉంటది అప్పటికే ఉంటుంది. వేసిన రోజు గిట్లున్నది కోసిన ఎట్లుంటదో ఇంకా ఆనాడు వచ్చేడుగా పోయేదేనే. కానీ వస్తావా? నీతో నేను వస్తున్నావు అంటున్నా. వస్తావు అంతేనా? కానీ మీ అవతడు చెప్తావా మరి? ఇవ్వలేదు ఇంకా చెప్తున్నా వాళ్ళు. మీ నాయనతో చెప్తే మీ నాయన ఓనిస్తాడు. ఇంకా ఓనియాడు
నన్ను చంపుతాంతో కడికి అంతేనా మరి అప్పుడు చూడు ఆ పిల్ల చంద్రవతిని గుర్రం మీద కూర్చుని పెట్టుకున్నాడు అప్పుడు ఆ వడ్ల మరి అప్పుడు చూడు మరి అప్పుడు వడ్ల మరి ఆనాడు ఎలంబోదు కమ్మరి శివలింగం ఏమని చెప్పిండు ఈ గుర్రం అంటుకోరవది ముట్టుకోరవది ఆడదాని మైలక ఓరవది అగ్గి కోరవది అని చెప్పింది అప్పుడు ఆ చంద్రవతి భ్రమణ పడ్డాడు రావే చంద్రవతి అని చంద్రవతిని ఎక్కించుకోండి మరి చంద్రవతిని ఎక్కించుకున్న మరి అప్పుడు చూడు చక్రవర్తి రాజు రామ రామ సీతారామ కమ్మరి శివలింగం ఆనాడు ఏమి చెప్పిండు అంటే కోరవది ముట్టు కోరవది ఆడదాని కాలు దుమ్ము కోరవది అగ్గి కోరవది అని చెప్పిండు మరి అప్పుడు చూడవమ్మా ఈ పిల్లగాడ వత్తంటే చూడు మరి అప్పుడు ఆ పిల్లని ఎంట పెట్టుకొని అడవిలకి వెళ్ళి వత్తంటే అరే రాటి అడవిలో రాటి అడవిలో మీది గడియాలే అడవిల గుర్రమైన గుర్రంబు పోతా ఉంటే గుర్రంబు మీద ఆడవాళ్ళ చూడారా ఏమంటా ఉన్నావేమో గుర్రం పోయేది పోతాంటే చూడమ్మా ఆ బావా చక్రవర్తి రాజా ఈ గుర్రం నాపమయ్యి ఇయ్యాల నా కడుపుల పిండం ఇయ్యాల ఏకెక్కుతుంది ఇలా అని ఆ గుర్రాన్ని ఆపుతున్నదమ్మా పిండం ఎదగెక్కుతుంది బావా గుర్రం ఆపు అనే వరకు అప్పుడు ఆ అడవిలో చూడు నర్ర జింగలి కూర అడవిలా ఆనాడు చూడు ఊరు లేదా పల్లె లేదా బామా చంద్రవతి అడవిలో గుర్రం ఎట్లా ఆపని అప్పుడు ఆ గుర్రం ఆపిండు గుర్రం ఆపే వరకు ఆ పుట్టిలో ఉన్నది చంద్రావతి ధరణి మీద కూలింది ధరణి మీద కూలే వరకు ధరణి మీద కూలే అయ్యో అవ్వ సత్య అయ్యే సత్య అంటుంది ఆనాడు ఆదేవి భూదేవి కళ్ళవార చూసి ఏం చేసింది వీడిది పెద్ద మనిషి అవతారం వేసుకొని ఆ బాలబేటికి రానవచ్చినది ఆ చంద్రవతి గర్భాన చూడు నువ్వు భయపడక బిడ్డ భయం మన బంధువుల లేదు పిరికి ఎందుకు బిడ్డ పిరికి మన బిందువుల లేదు అని చక్రవర్తి రాదును బిడ్డ అర్ధపర దూరాన్ని ఉండు అని చెప్పి అదే భూదే మంత్రసాన అవతారం వేసుకొని మరి అప్పుడు ఆ చంద్రవతి బేటికి వచ్చి మంత్ర జలకం ఇచ్చినప్పుడు అరే కడపోలు ఉన్నారా
కొడుకు పెట్టినప్పుడు మరి అప్పుడు అదే భూదేవి కళ్ళ చూసారు బిడ్డ మేము పోతున్నాం ఇక కొడుకు అని ఆ చేతికి ఇచ్చినప్పుడు చక్రవర్తి రాజుకు చేతికి ఇచ్చేవారు ఆనాడు అదే ఉదయం పోతాంటే అవ్వా ఇక సచ్చేద్దలేదు బతికేద్దలేదు మీ అడవిలో నా కొడుకు జన్మించిండు నా కొడుకు పేరు పెట్టమన్నప్పుడు ఆనాడు చూడు అదే భూదేవి ఏత ఉన్నారు ఈ పిల్లగాడ చూడమా దండి అడవిలో పుట్టిండి పిల్లగాని పేరు దావల్ల చంద్రుడు పేరు పేరు వాళ్ళు పెట్టిల్లే పేరు వాళ్ళు పెట్టిల్లు మరి దండి అడవిలో పుట్టిండి పిల్లగాని పేరు దావల్ల చంద్రుడు అని పేరు పెట్టిండు అప్పుడు అదే బుదే పోదంటే ఏమన్నారు బిడ్డ మరి పోతున్నావు మేము పోతున్నాం కానీ నీ భార్య వట్టి మనిషి కాదు బాలంత ఎందుకంటే బాలంతా హెచ్చాలు తీసుకురావాలి నీ భార్యకు అని చెప్పిండు అదే భూదేవి వెళ్ళిపోయినప్పుడు అది కాక నువ్వు ఒక కుండ తీసుకురావాలి కుండ లోపల నీళ్ళు పెట్టి పిల్లగానికి నువ్వు తల్లికి తానం పోయాలి బిడ్డ ఇక్కడ బ్యాలంతా ఇంటి ముందుట అగ్గి ఉండాలి అంటారు అగ్గి పట్టుకొని మరి కుండలో నీళ్ళు పట్టుకొని బిడ్డ కనబడుతుంది పట్ట వెళ్ళిపోయి అగ్గి పట్టుకొని నీళ్ళు పట్టుకొని రా బిడ్డ తానం పోతువా అని చెప్పింది మరి నీ వెళ్ళిపోయిండు మరి వెళ్ళిపోయినప్పుడు అయినా గుర్రబెత్తుకోలే రాజు చక్రవర్తి రాజునైనా మీ పితర దొక్కుతున్నాడా రాము రామ పితర దొక్కుతున్నాడే రాము రామ మీరు లోపల పైన మనం చెప్పి మరి ఆ భార్యకు తగ చెప్పిండు మరేమి గుర్రం ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కి పట్టుకొని మరి నీళ్ళు పట్టుకొని వస్తారా అని మరి బాలంత విత్తాలు పట్టుకొని వస్తానే రాజు బయలు వెళ్ళి వస్తా ఉన్నాడు రాజ్యం వచ్చినాడు రాజుల రాజదేవి ఒక్కసారి ఆ రాజ్యం వచ్చినప్పుడు అరే పెనగొండ అబద్ధమైతరా మరి పెనగొండ బట్ట వచ్చి కుమ్మరి బాణబాబుని ఇంటికి వచ్చి అయ్యో నాయన ఒకటి కుండ ఇవ్వన్నాడు మరి కుండ ఇవ్వన్నప్పుడు కుండవని నీవి గుర్రం మీద పెట్టుకున్నాడు మరి కుమట వాడకు వచ్చిన నీవి మరి భార్యకు తగినట్టు అనేవి నేనే పిప్పల్ల అనేవి ఎత్తాలోకి ఓడిన మంచి మిరియాల వాయి మిరియాలు పట్టుకున్నాడు మరి ఆడికెళ్ళి తన ఎవరికి వస్తా ఉన్నాడు మరి సాకలి మాను ఇంటికి వస్తే అయ్యా సాకలి మానవురాలు ఒక పాత పేరు గుడ్డ పేరు ఉంటే చీర పేరు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ కాలం మొక్కిండు రకమైన పొత్తి పేరు అయితే నా భార్యకు చుట్టుకొని తీరు అవుతుంది అనుకున్నాడు మరి పొత్తి పేరు పట్టుకున్నాడా రామో రామ పొత్తి పేరు పట్టుకున్నాడు అగ్గి కావాలంటే నాకు అగ్గి ఏడ దొరుకుతుంది అవ్వా నాకు ఇంత అగ్గి కావాలంటే బిడ్డ నీకు అగ్గి ఇక్కడ తెలిపోయేదాకా నీ భార్య దగ్గర పోయేదాకా ఎక్కడ ఉంటది బిడ్డ అని ఆనాడు ఎనికటి కాలమందు మరి పిడికలు ఏది అని పిడికలకు పంపంట పెట్టేది మరి 3 పిడికలు ముద్ద పిడికలు తీసి ఒక్క పిడికకు అని అగ్గి అంట పెట్టిండ్రు కడవ పిడికలు అని ఆ కుండ లోపల వేసినప్పుడు కొడుకు తగినట్టు నూనె పట్టుకున్నాడు మరి సర్వ తపాల పట్టుకొని రాజు అని చక్రవర్తి రాజు మరి పావులతో నూనె పట్టుకుని తేనె పిప్పలు పట్టుకొని అది రాజని అగ్గి పట్టుకొని పిడికలు గుండె లోపల వేసుకున్నాడు
పెట్టి అగ్గి మరి రెండో పిడికి అంటుకుంటా ఉన్నది. గై 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 అని వస్తంటే మరి గాడుపుకు అని పిడికలు అని అంటుకొని అయ్యా అగ్గి మంట మండ పట్టరా రామో రామ గుండ వేడికి వెళ్ళి మంట మండతంటే మరి లక్కతోని వేసిన గుర్రం కాబట్టి మరి వేడికి వెళ్ళి నీవి మరి అయిన వేడికి వెళ్ళి నీవి కరుగుతున్నదాట గుర్రము. అది పెట్టిల్లు ఉక్కు వరగా తీసిల్లు చెక్కలు కొట్టిల్లు అగ్గంట పెట్టినప్పుడు చూడు బరబర బర అని అప్పుడు చూడవమ్మా గుర్రం వత్తంటే రవులు కోని చెక్కలు అంటుకొని ఇక లక్క కూడా కరుగుతున్నది రామ ఓ రామ లక్క కూడా కరగబట్టరా రామ ఓ రామ చెక్కాలు కాలబట్టెనా లక్క కరుగుతుంది చెక్కలు కాలుతున్నాయి. ఆనాడు అట్లా ఇలంబోతు కమ్మరి శివలిని ఏమని మాట చెప్పిన నాయన చక్రవర్తి రాజా ఈ గుర్రం తోడు అంటు కూరవది ముట్టు కూరవది ఆడదాని మైల కూరవది అదే కాక అగ్గి కూరవది అని చెప్పిండు. మరి అప్పుడు కొడుకు పుట్టిన శుభ మరి సంతోషంగా చూడు అన్ని మరిచిపోయింది చక్రవర్తి రాజు అగ్గి పట్టుకొని వస్తుంటే ఆ చెక్కల చూడు రవులు కోని ఇక ఒక చెక్కనే జరా రామ ఓ రామ కూడా కాలవచ్చనా రామ ఓ రామ చెక్కలు కాలదంటే చూడు రవులు కోని బరబర మరి మంట మండదంటే గుర్రం మీద కూర్చున్న చక్రవర్తి రాజు ఒక్కసారి చూసే వరకు రవులు కోని మంటలు ఎత్తంది. కాలిన చెక్క కాలినట్టు ఊసిపోతంటే అప్పుడు ఈ వలాది గత్తండు ఓ తల్లి ముద్ర కన్న నాయన కడికి రాజా ఎల్లన అడవిల చూడు నాకు కొడుకు పుట్టినాక నేను ఆనందం పట్టాడలేక అన్ని మరిసిపోయి అగ్గి పట్టుకొని వత్తండి ఈ అగ్గి చూడవమ్మా చెక్కల కంటుకొని లక్క కరిగి చెక్కలు కాలుతున్నాయి నానా మరి 12 విగాల బండ ఉన్నది ఈ బండ మీద నానా ఇక నా ప్రాణం వెళ్ళిపోతే నానా నా ప్రాణం వెళ్ళిపోతే నానా నువ్వు ఏడా పోతావు నానా ఓబామా చంద్రవతి రావే ఓబామా చంద్రవతి దేవి మనకు కొడుకు కొట్టిండు బామా ఇలా కొడుకు పుట్టిన సందర్భంగా నేను సమ్మురంతో చూడు అగ్గి పట్టుకొని వస్తంటే ఈ అగ్గి అంత గాలి మరి ఆ గుర్రం గాలిపోతుంది బామా ఈ 12 విగాల బండ మీద నేను వాడు చచ్చిపోతే నువ్వు అవ్వను కాదనుకున్నావు అయ్యను కాదనుకున్నావు అక్క ఎల్లెల్ల కాదనుకోని అందరిని కాదనుకోని నా ఇంట వస్తే ఈ అడవిలోన చూడు నా మరి నా పానం వెళ్ళిపోతే నువ్వు ఎడ కూడా నువ్వు పోతావమ్మా ఎక్కడెళ్ళి పోతావు బామా నీకు నీ వారు లేదు కాదు నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు బామా అవయ్యను కాదని నువ్వు వచ్చినావు అవయ్యను కాదని నేను వచ్చినా ఇలా మన కొడుకు పసివిలగాడే కసిగాయ మన కొడుకున్నాడు ఈ అడవిల చూడు కూర పెద్ద పుల్లు కొట్లాడుతున్నాయి మార పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి కత్తెలు కూరందులు కల మెలుగుతున్నాయి ఉండ్రువులు సండ్రువులు పొడిలుతున్నాయి బామా ఈ అడవిల నీ ప్రాణం మరి నా ప్రాణం వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ కూడా నువ్వు పోతావమ్మా ఓ బామా చంద్రవాది రావే నా కొడుక దావల్లా చంద్ర మరి లేక నాకు ఒక్క కొడుకు ఊటినవని సంబరంగా నేను అగ్గి పట్టుకొని వస్తంటే ఈ గుర్రం గాలిపోతుంది కొడుక నా ప్రాణం పోతుందా ఏందని ఆ రాజు కలకల కన్నీళ్ళు తిత్తంటే లక్క కరుగుతుంది చెక్కలు కాలుతున్నాయి. అమ్మ గుర్రం మీదే బాలుడు చూడమ్మా గుర్రం మీదే బాలుడు చూడమ్మా గుర్రం కింద పడతా ఉన్నాడమ్మా గుర్రం కింద పడతా ఉన్నాడమ్మా గుర్రం మీదే బాలుడు 12 విగాల బండ మీద వాడి విలవిల కొట్టుకొని మరి అప్పుడు ఆ పిల్లగానే ప్రాణం వెళ్ళిపోవట్టనే లక్క కరిగి చెక్కలు గాలి మరి అప్పుడు అగ్గికి ఆగలేక గుర్రం మరి బరబర మంట మండి మరి అప్పుడు కాలి కూలుతంటే
బండ మీద పడ్డాడు చక్రవర్తి రాజు. ఇలా ఇలా కొట్టుకొని ప్రాణాలు వదులుతున్నాడు. ఇలా ఇలా కొట్టుకొని ప్రాణం విడిచిండు. ప్రాణం విడిచే వరకు మరి ఆనాడు చూడు ఆ గుర్రం కడుపులో ఏమున్నది? శారదమ్మ భారతం ఉన్నది. ఆ శారదమ్మ భారతం వెళ్ళిపోయిందా? ఆ పిల్లగాని సంగతి అక్కడ ఉండని. ఆనాడు చూడు శారదమ్మ భారతమ్మ పక్కకు పోయినాక 12 ఎకరాల పరబండ మీద చూడు ఆ చక్రవర్తి రాజు ఎప్పుడు ప్రాణమైందో ఆనాడు చూడు బాలుడు ఓంగ చూడు చక్రవర్తి రాజు ఓంగా ఆ మంచ మీద ఆ భార్య చంద్రవతిని ఉంచి మెట్టు దేవ కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ చంద్రమతి ఒక గడియలు చూసింది, 2 గడియలు చూసింది, 3 గడియలు చూసింది, 4 గడియలు 5 గడియలు చూసింది. ఇక నా భర్త అత్తనేడే అంటే వీళ్ళద్దన్న అడవిలో ఆగం చేసిపోయింది నా భర్త అని. నా భర్త వేయనక ఇలా నేను ఉండేందుకు లేకెందుకు ఇలా నా భర్త వేయనాక నా కొడుకెందుకు నేనెందుకు అని కొడుకును తీసి మంచ కింద వేసిందే అమ్మా. కొడుకును తీసి మంచ కింద వేసింది. ఆ మంచ కింద ఎప్పుడు దొరికిందో ఆనాడు దూడు భూదేవి ఒకసారి కళ్ళవార చూసి ఒకసారి దూది పరుగులు చేసి బాలుని ప్రాణం పోకుండా చేసింది. ఆ చంద్రవతి ప్రాణం పోకుండా చేసినాక ఆ చంద్రవతి చూడు ఆ కొడుకుని ఎత్తుకోనైనా ఎక్కడల్లా తను అత్త ఉన్నదమ్మా, ఎక్కడల్లా తాను అత్త ఉన్నదమ్మా. తల్లి కొడుకునల్లా తల్లి ఎత్తుకొని వల్ల ఏడ్చుకుంటామ్మా. రాను రానుడు అడవిలో ఉన్నదోడు కొట్టెడి ఎండలో పెట్టెడి గాలుల్లా ఆ తల్లి అద్దన్న బడిలోనా ఇక అడవిలోన తల్లి వస్తలమ్మా. రాను రాను ఆ తల్లి చూడు రాను రాను ఆ పెరగొండ పట్నం ఊరి మంది చూడు కాళికదేవి గుళ్ళు ఉన్నది. ఆ గుల్లబెడికి ఎప్పుడు ఏర వచ్చిందో పెరగొండ పట్నంలో చూడు ఆ కాళికదేవి పోయి వేసేటోళ్ళు తమ్మల్ల ఎలదయ్య భార్య ఎల్లదంబ. ఆ తమ్మల్ల ఎలదయ్యనైనా బిడ్డ పెద్ద ఇలువరంగా లేచి పూజకు వస్తానని చెప్పి తమ్మల్ల ఎలనే చూసినావా? గుడి కాడికి వెళ్ళిపోయి పోయి వేసి వస్తానని కొన్నాడు. జమదారి కోవిల జమదారి కోవిల అడిగల్లి ఎలయ్యా ఎడవాత ఉన్నదా జమదారి కోవిల జమదారి కోవిల జమదారి కోవిల అడిగల్లి ఎలయ్యా ఎడవాత ఉన్నదా జమదారి కోవిల జమదారి కోవిల జమదారి కోవిల జమదారి కోవిల జమదారి కోవిల గాగుడి బేటికి రాధవత్త ఉన్నదా జమదారి కోవిల జమదారి కోవిల జమదారి కోవిల గుడి బేటికి తానైనా రాధే వచ్చిందిగా జమదారి మరి తమ్మల్ల ఏలనయ్యమని నీ గుడి బేటికి రానే వచ్చినాడు. గుడి బేటికి వచ్చా ఈ గుళ్ళే ఇవ్వాలమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీది ఏ ఊరు ఏ పల్లె? ఈ గుళ్ళే మరి మీ కాలికది గుళ్ళే చేసుకుంటాను ఎందుకమ్మా? మీ ఊరు ఎక్కడా మీ పల్లె ఎక్కడా? మరి పోరిని చూస్తే సొమ్ములు బాగున్నాయి. అగండమైన భూషణాలనే అనుకున్నాడు జలదే అనుకున్నవాడు ఏమనుకున్నాడు? ఈ సొమ్ములు సొమ్మంతాలు ఉన్నాయి. ఈ సొమ్ములని వంట మీద కావాలి. ఈ సొమ్ములని అమ్మా ఇదే ఏంది? ఈ సొమ్ములు ఎక్కడి? నేను కాళికదేవికి వేసిన ఈ సొమ్ములన్నీ కాళికదేవికి వేసిన సొమ్ములు నువ్వు వేసుకున్నావు. ఈ సొమ్ములన్నీ పుణ్యాన్ని దొంగతనం చేశాను కదా ఇక్కడికి. దొంగతనానికి వచ్చినావు సొమ్ముంది. అయ్యా
సువర్మంట పద్మచుండ నేను పూజ చేస్తా అంటే రోజు అని కాళికదేవి మెడ లోపల సొమ్ములు సుగంధాలు ఉన్నాయి. వార్డ్ నెంబర్ గీట్ నెంబర్ అందరినీ సర్పంచులు ఉప సర్పంచులు అందరినీ బతలాడి ఇవి ఇవన్నీ సొమ్ములు సుగంధాలు చేయించిన సర్పంచ్ ని బతిరాన్న వార్డు నెంబర్ బతిరాన్న అట్ట పోయి పెద్దవాడిని బతిరాన్న ఇటు పోయి పెద్దవాడిని బతిరాన్న కాళికదేవి పట్టుకుంటుందా వీళ్ళ మంచిగా పెద్దమ్మ లెక్క ఉండాలి అని చెప్పి వారి సీనియర్ బతిరాన్న అందరూ బతిరాడి సొమ్ములు సుగంధాలు తెచ్చుకపోతా సొమ్ములు ఇస్తావా శిల్పాన్ని ప్రాణం తీస్తా తీయనా అయ్యా నా కొడుకు ప్రాణం తీయకయ్యా తీస్తేనో తీయలేదు సొమ్ములల్లా తల్లి తీసినారా సొమ్ములల్లా తల్లి తీసినారా సొమ్ములల్లా తల్లి తీసినారా పెట్టుకుంటే పేరింట సొమ్ము పెట్టుకుంటే పేరింట సొమ్ము దాచుకుంటే సంగార పాలు దాచుకుంటే జగలే పాలు దాచుకుంటే జగలే పాలు దాచుకుంటే జగలే పాలు దోచుకుంటే సంగార పాలు దోచుకుంటే సంగార పాలు బంగారమే అవుతుంది సుంగరమే మనదుండే సుంగరమే మనదుండే ఎక్కడ తమ్ముడు లేచింది తమ్మలైలే చేతుల ఎప్పుడు పెట్టిందో ఆనాడు చూడు ఆ కొడుకు ఎత్తుకుని ఆ తల్లి చూడు చంద్రమతి దేవి రామ రామ రఘురామ దేవ రామ రామ రఘురామ దేవ కొడుకునల్లా తల్లి ఎత్తుకొని ఎక్కడానే వత్తలమ్మ ఆ కొడుకును ఎత్తుకొని చూడు పెరుగుండ పడ్డ ఎప్పుడు వచ్చినాదు ఊరు వందుకున్నది కమ్మల గుడిచే పూటకొల్లంతా గుడిసెనైనా నాడు చూడు ఆ గుడిసెపేటికి వచ్చింది తల్లి ఎవరమ్మా ఏంది బిడ్డ ఎవరు బిడ్డ నా పేరు పూటకొల్ల అంతమ్మ బిడ్డ బిడ్డ నా పానమ్మ లేదు బిడ్డ ఓటు పోతాను ఓటు వస్తాను ఏమవుతుంది ఏమవుతుంది బిడ్డ కింది ఊసిపోయినాయి మీది ఊసిపోయినాయి కింది పళ్ళు వేనే మీది పళ్ళు వేనే బిడ్డ తొర్ర అంటే మొర్ర అవుతాను చల్లూరు అంటే కొల్లూరు అవుతాం కొల్లూరేను గద్ద బాగా ఉల్లిగడ్డ ముసల గండాను ఎర్రగుడ్డ పచ్చగుడ్డ పచ్చలు అద్దు అవి మీ గండకి బిడ్డ ఏ నేను 6 రేసాలు 10 రేసాలను ఇలా నీ ఇంటికాడ ఉంటావా నా ఇంటికి అంటావు బిడ్డ నాకే ఓట్లేస్తే కాలు బిడ్డ ఈ కాళ్ళెత్తి ఈ కాళ్ళెత్తే బిడ్డ ఎందుకంటే నా ఇంటికాడ ఉంటానంటున్నావు బిడ్డ పని నువ్వే చేయాలి నేనైతే చేసేట్లేను బిడ్డ ఉంటావా బిడ్డ అవ్వా ఇయాలని పనికి పోతా నాకు అత్తే 2.5 నీకు 2.5 నాకు 10 అత్తే 5 నీకు ఇస్తా 10 నేను తీసుకుంటా స్తంభాల పుల్ల చూసిన పుట్టుకోళ్ళమ్మా నాకా సాతన పుల్ల వయసు ఉంటే నేను దబ్బని దగ్గర పడ్డా నా పానం పోయినా గానీ బాధలే నాకు కూడు ఎవరు పెట్టేవాళ్ళు కుక్కిన పడితే కూడు పెడుతుంది చిన్నాడు అవుతారు వారికి అంతే అంతేగా బిడ్డ నీ కొడుకు నేను ఎత్తుకుంటా నువ్వు కైకిరి నువ్వు కైకిరి పోతే కైకిరి వచ్చినాయి 10 అయితే 5 లెక్క మంచిగా చేసుకొని బతాం 20 అయితే 10 ఇస్తాయి నీకు 10 నా కొడుకుని చూస్తే అంతే మంచి నీ కొడుకు పట్టుకుంటే అంత చాలు నాకు నేను పట్టుకుంటే ఏడవకుండా పట్టుకుంటా ఇక రోజానా రోజురా మాయమ్మ రోజానా రోజురా మాయమ్మ బాగుండి బాత్రూంలో అవుతాను కోనంటి కొట్లలో అవుతుంది ఆ తల్లి ఆ కొడుకును ఆ తల్లి పొడవుల తమ ఇంటికాడ ఇక చదువుకుంటా ఉన్నారే మాయమ్మ అంటే చూడమ్మ ఆడంగా బాడంగా 5 గంటల కొడుకు ఎప్పుడు వేయిందో ఆ కొడుకు ధవలచంద్ర
దశరథ మహారాజు 5 ఏళ్ల కొడుకైనప్పుడు ఆడంగా పడంగా చూడు అమరాసుల గొంతులేసింది. ముందు ముత్యాల కడియాలేసింది. ఆ కొడుకు చూడు ముత్యాల కడియాలేసింది. ఆ కొడుకు చూడు పూటగుళ్ళంతమ్మ ఇంటికాడ ఎప్పుడు ఉంచిందో తల్లి నువ్వు పట్టుకొని పనికి పోతా అన్నది. ఆనాడు చూడు ఆ తల్లి ఎప్పుడు పనికి పోయిందో మా అమ్మ పోతుంది, మా అమ్మ పోతుంది, మా అమ్మ వెనక పోతాను, నా తల్లి వెనక పోతా అని ఆ ధవలచంద్ర అత్తండ ఈ తల్లి చంద్రమతి తోడు పనికి పోయిందా? పనికి పోయినాక చూడు ఈ కొడుకు ధవలచంద్ర ఆడుకుంటా చూడు రాంగనైనా కాపుకాట వెంకటరెడ్డి భార్య మల్లమ్మ ఆ పూటికే తీస్తారు. పూటికంటే అదే పెంట పొంద తీస్తాంట. ఆ పెంట పొందలు ఆడుకుంటా వచ్చి ఆ పెంట పొందల పడ్డా చిన్నపిల్లగాడే ఈ చంద్రమతి తోడు పనికి పోయి ఎప్పుడు వచ్చిందో అవా పూటకులంతమ్మ నా కొడుకేడంటే బిడ్డ ఆడి పోరని మీద మన్ను ఏం తాగవచ్చు ఆగడా తప్ప అడుగు వేసుకుంటా నాన్నడుకో వెనకనే అన్నాడుక ముందట నీ వెనకనే వచ్చిండు. నువ్వు పోతంటే వచ్చినాక ఏ ఆపతో పోతాడు కదా అని నేను సప్పుడు ఇవ్వకున్న బిడ్డ వీడు పూర్ణాది రోజు బిడ్డ. ఆనాడు చూడు ఆ తల్లి చంద్రమతి దేవినైనా అయ్యో కొడుకా దౌల చంద్రరాజ ఎక్కడెళ్ళి నువ్వు పోదివీరా రెక్కలేమో ఎత్తుకొని ఆ తల్లి చంద్రవతి దేవి కొడుక మీ కన్న తండ్రి నేనంటే నా కన్న కొడుకును ఎక్కడ వెళ్ళిపోతు అని చెప్పి కలకల కన్నీ తీసుకుంటూ ఉరుకుతున్నదే అమ్మా. మరి వచ్చిన వాట పండి ఉరుకుతండి ఆ కాపం వల్ల ఎవరినేవి మరి కూరలమని నీ కోపి తీసిండు. కోపి లోపలమని నీ పిల్లగా ఆడబడ్డాడట. చూడు ఆ పెంట తీస్తాండి. ఆ పెంటలో ఉన్న చూడు ఆ బాలుడు పడ్డా ఏందా ఉన్నావా? ఉన్నా పంట ఎట్టే ఏంటిది పంట ఇట్టే అంటే పంట పోతే ఏం చెప్తేనే పెంట తీయద్దా? పుట్టింది కాపిందల్లా ఆయుడు ఉంటుంది. పెంట తీసుకుపోయి ఆ పొలంలో పోసుకోవద్దా? పోసుకోవాలి. సిగ్గులే మానవలేదు నీ విధ నడు ఏం చేయాలి లంజం ఉండా ఏ కాళ్ళ దగ్గర బండి కట్టాలంటే ఆయుడు ఉంటుంది. మొగడికి ఎరిక లేకుండా పిల్లలకి ఎరిక ఉండాలి, పిల్లలకి ఎరిక లేకుండా మొగడికి ఎరిక ఉండాలి. ఇచ్చేది మనం ఒక్కొక్కరు సంవత్సరాలు చూస్తే పుట్టిన సంబరం అనిపిస్తుంది. వాళ్ళ సంసారం పాలనలో పెరిగిపోతే మనకి ఇందుకే కాబట్టి లంజం ఉండా తీసుకుంటారు సంసారం. వాళ్ళని చూసి మనం నేర్చుకోవద్దు అంటావు. ఎన్ని గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేదు, ఫోన్ మాట్లాడలేదు. నాడు బండి కట్టు. బండి కట్టిన లంజా నాడు బండి కట్టు. మరి ఎట్లా బండి కట్టుకున్నారు? మరి ఆడికి వెళ్ళి వాళ్ళ చూడు మరి పెంట పొంద కాడికి వస్తామని చెప్పి ఇద్దరు భార్య భర్తలు పెంట పొంద కాడికి రాని వచ్చినారు. అలా దిగు లంజ పోసి నాది లేస్తలేదంటే మన దిగుంటావు. ఈ పొరగాడేవాళ్ళు అయ్యో పొరగాడేవారు చిన్న పడ బిడ్డలే లేపి తీసుకొచ్చి ఆ గడ్డ నిలుతున్న పెట్టి నీ పేరేం పేరు అంటే నాకైతే కారపలేదు. అంటావా నాకు నమ్మకమే లేదా? ఇంకా ఇంకా గిసుంటుంది నాకు అనేది. అనే బాబా నీకు పుట్టదు పుట్టకుండా కళ్ళలే కనబడుతుంది. ఆ కళే లేదు నీకు. కలలేదు కాదు ఇక నుంచి కాదు కాలా ఇక కనవు. కానీ పులగాని తీసుకుపోయి మనం సాదుకుందాం మనం. అది చదువుకొని నిన్ను మన్ను అయ్యో రందికి చంపుతాను మొత్తం నాశనం చెప్తాను. నేను గంటగాను ఏం చెప్తే శరణి వేరే శరణి కాబట్టి ఈ కొడుకుని తీసుకుపోయి మనం దాడుకుందాం పట్టి. మరి బాలను తీసుకున్నారా? మరి ఇంటికల్లా మళ్ళీ వస్తా ఉన్నారా? ఇంటికల్లా మళ్ళీ వస్తా ఉన్నారా? వాళ్ళు తీసుకున్నారా?
పోని ఆయుధ పోని మందు పోని పొలములని పిండ పోయకున్న బాధలేదు వాళ్ళు నీ చదువుకుంటా ఉన్నారేమిగా రమో రమ కొడుకు లేని కోరికతోని బిడ్డలు లేని భ్రమతోని పిల్లగాని సాధిస్తామని చూపించి చేసుకున్న కావాలనుకున్నారు ఈ ఏడాది గత ఉన్నదా రమో రమ రెండేళ్ళు కాబట్టిన రమో రమ మరి పిల్లగాని రెండేళ్ళు మూడేళ్ళు అన్నప్పుడు పిల్లగానికి అయినా ఈ పిల్లగాడు మన కాపుదా పిల్లల పుట్టినాడు మరి ఎందుకు అంటే పిల్లగానికి చదువు శాస్త్ర విద్య బుద్ధి రావాలని చెప్పి బల్లబేటి తోలకొచ్చేనా తోలకొచ్చేనా పంతులయ్య బేటి వచ్చి అయ్యా నా కొడుకుని తోల తిన్నారు మరి కొడుకుని మరి విద్యా బుద్ధి జ్ఞానం బాగా నేర్పుకున్నారు నీకచ్చిన విద్యలమైన నా కొడుకు నేర్పు అన్నారే వల్లల్లా పిల్లగాడు చదువుకుంటా ఉండేదిగా పంతులయ్యా ఒకటి చెప్తే రమోరమ వాడోడు రెండు చదువుతున్నాడు మరి తలుగు మిలుగు రాళ్ళ తట్టెడు ఉండేందుకు వచ్చిన కల్లా ముక్క ఒకటి దాలదా వీటి తీసి తైలం ఒకటి దాల 10 మంది కొడుకులు పుట్టాలని బస్సుల్లో పట్టి వండాలని వీళ్ళ లెక్క బాగా తాగుడు ఎందుకు చేసే ధైర్యం అని ఒక్కరు ఉంటుందాలదా అని అప్పటి వరకు 16 ఏళ్ల కొడుకు పట్ట వయసు అయితే మిలమిల మీసమత్తను కోటికి మీసమత్తను నూటికి సిలి మంది కొట్టి అధికారుడు అయితే ధవలచంద్రుడు బడికి పోయి వస్తండా ఆ రాణి పిల్లగాన్ని చదువుకుంటారు కాపు వాళ్ళు వీళ్ళు చదువుకుంటే ఇక్కడరా మరి అక్కడ చూడు పినగొండ పట్టణం రాదు లేక 12 ఏళ్ళే వారి నువ్వు ఉంటావరా రాదుకు ఏ ఉండుడే నా కొడుకులే నేను లేకపోతే నా కొడుకులు వాడు వెళ్తాడు వెళ్తాడా నా కొడుకు వెళ్తాడు వాడు ఉసుక బుక్కుడు వీడు లేత కదా ఉసుక బుక్కుడే వాడు ఉసుక బుక్కుడు వీడు తాగుతాడు వాడు ఎప్పుడు వెళ్తారా కానీ ఈయన కొడుకు అయితే కనబడే వాడు ఇంకా కళ్ళే కనబడతాయి చీకట్లు కొడుకును కొడుకు మొట్టుకొట్టున్నాడు కానీ పోవడం జిల్లా ఆగుతలేదు వశపడతాయట సరే నీ కొడుకు కాదు నా కొడుకు కాదు ఓకే ఏనుగు మరి పూలమాల వేద్దాం పూలమాల చేనుగని సాగదోళ్ళం ఏను ఎవరు తీసుకొస్తే వాళ్ళే మనకు రాదు అని చెప్పినప్పుడు ఇక పక్కుందర ముచ్చట ఎవరు అల్లుని లేకుండా ఏనుగు మరి అప్పుడు పూలమాల ఇచ్చి మరి అప్పుడు చూడు పూలమాల ఇచ్చినప్పుడు ఎడవతా ఉన్నది చంద్రుని వేటికి వచ్చింది తొండమ తోటి పిల్లగానే తీసుకొని ఈ మీదే చేసుకొని కచ్చీరు వేటికి కాదు కిరాయి మొత్తం ఏంటి నా కొడుకు రాజు కావాలని కొత్త బట్టలు తీసుకొచ్చేసిన కిరాయి ఏ బట్టలు ఎత్తుందో ఒకసారి ఉసుకనే ఒకసారి సరఫాయ ఒకసారి సబ్బాయ ఉన్నదిరా కొడుకులు చేయాలంటే ఎప్పుడు వెళ్తారా మన ముఖం మంచి అలా కొట్టుకుంటే నీ కొడుకు బట్టలకే అసలే వాడు వేరే
మంచిగా ఉంటే నీ కొడుకు కాపు మళ్ళీ కొడుకు పాపం మళ్ళీ రెడ్డి కొడుకు ఇవాళ కొడుకైనా పర్వాలేదు నేను ఏమి ఇచ్చినా మనకు రాదు అని రాజు ఎన్నుకున్నారా ఎన్నుకొని మరి పూల దండ వేసారు మరి ఇప్పుడు రాజు ఎన్నుకున్న సంగతి ఉన్నోళ్ళకి ఎరికైనా ఊరంతా ఎట్టరికి కావాలరా ఊరంతా ఇప్పుడు సర్పంచ్కి వెళ్తాడు సర్పంచ్ ఏం చేస్తారు సర్పంచ్ తీసుకొచ్చి ఎందుకంటే సర్పంచ్ ఒక జీబీ తీస్తారు జీబీ తెచ్చి జీబీ టాప్ మొత్తం నింపిస్తారు పక్క పెడతారా చింతారా అట్లా కాదు ఎందుకంటే జీబీలో కనబడదు కదా అని చెప్పి జీబీ టాప్ పక్క పెట్టి జీబీలో నిలబెట్టి తప్పులతో ఊరేగింపు చేస్తుంటారు ఇన్ని ఓట్ల మెజార్టీతో గెలిచిండు గీతలే సర్పంచ్ అని చెప్పి చిన్నకు పెద్దకు అందరికి గిసంటోళ్ళకి అందరికి ఏర్పాటు అవుతుంది మరి ఆ ప్రకారంగా మనం 4 వాడలు నింపనని మరి అప్పుడు పల్లాకి తీసుకొచ్చారు పల్లాకిలా మరి దవల్ల చిన్న కూర్చుని పెట్టి జేజేలు కొడుతూ ఉన్నారే రామ ఓ రామ జై 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 రామచంద్ర జై జై రామచంద్ర జై జై జేజేలు కొడుతూ ఉన్నాయి చాలల్లవాడ సాగలవాడ తిరుకొండ కురుమల్ల వాడ వీళ్ళు వచ్చే తువ్వల్ల తమ్మరి అప్పుడు పూటకుల్లా అంతమ్మ పూటకుల్లా అంతమ్మ చూసింది బిడ్డ చంద్రవతి ఎవరో కొత్త రాజు వస్తానట ఆ రాజుకు మరి బొట్టు పెట్టి దండేసి రాబో బిడ్డ అని చెప్పింది అప్పుడు తల్లి అంట కొడుకు తెలియదు కొడుకు అంట తల్లి తెలియదు మరి అప్పుడు రాంగా కాలు గూర కూడా మొదలు పెట్టి కంటి రేపదాకా చూస్తాడు బొట్టు పెట్టింది పోంగ మడి వాళ్ళ కాడ మొదలు పెట్టి తల కొల్ల దాకా అలా చూసింది చూసినప్పుడు కన్న తల్లి అని తెలియక తల్లి మీద మనసు పడతాడే తల్లి మీద మనసు పడతాడు రాము ఓ రామ ప్రశ్న పోరు ఎవరు రాది పొల తమ్మల పోరా పూటకుల పుటకుల అంతమ్మ బిడ్డ అవును పారి సింపుడు బట్టల దాని అందం చూస్తే అంత అద్భుతంగా ఉన్నది ఇక కొత్త సీరియల్ రైకే పూలు ఇస్తాను ఇవి పట్టుకొని మరి ఆ ముసల్దాన్ దగ్గర పోయి మరి మా రాదు మీ ఇంటికి నిద్ర కత్తానని చెప్పు ఆ నిద్ర వేరే నిద్ర వేరేరా అని మరి అప్పుడు నీ పూలు అని చీర పట్టు జాకెట్ పట్టు చీర తీసుకొచ్చి మరి అప్పుడు చంద్రవాదికి ఇచ్చింది చంద్రవాదికి ఇచ్చా అయ్యో బిడ్డ ఇక కొత్త రాదట నీ మీద మనసోడట ఇలా రాత్రి నీ దగ్గరికి వచ్చి నీతోటి ప్రేమ చేస్తాడట అని చెప్పింది అప్పుడు ఆ చంద్రవతి ఏమనుకున్నది అరే ఇలా నా గర్భాన కొడుకు కూర్చుండు నా కొడుకు ఇక్కడ వేండు తెలియదు నా భర్త ప్రాణం ఏంది ఇలా నేను ఈ రాజును మళ్ళా ఈ రాజుతోడు ప్రేమ ఎట్లా ఏందన్నే నాకన్నా వయసులో పెద్దోడు తన్నా అని కాలు మొక్తా మరి చిన్నోడైతే తమ్ముడా అని కాలు మొక్తా అట్లా కూడా నాతోటి ప్రేమ చేస్తానత్తే నా పరటాల కొంగుతోటి నేను ఉరిపెట్టుకున్న సత్తగానే ఆ రాజుకు నేను అంది అస్తం ఎట్లా ఇయ్యాలి అని అప్పుడు ఏడుచుకుంటే ఇక్కడదా అక్కడ తల్లి అని పిల్లగానికి ఏమరక దావాలా చంద్రునికి మరి అక్కడ తల్లి దగ్గరికి బయలుదేరదంటే ఈ తల్లి ఏడుపు పిల్లగాడ బయలుదేరేది ఎన్ని కొండ మీద ఉన్న పరమేశ్వరికి వెళ్ళవను పార్వతి భూమి మీద పాపభారం ఎక్కువైంది అన్న తల్లి మీద కాలు తప్పదని కాలావకర్ణుడు వాడు పోయేది న్యాయం లేదు కదా బుద్ధి లేనునికి బుద్ధి చెప్పాలి అది జ్ఞానం చెప్పాలి అని పిల్లగాడ వచ్చేతో వల్ల ఒక ఆవులాగా అవతారం వేసుకున్నారు ఆవులాగా అవతారం వేసుకుని పిల్లగాడ వచ్చేతో వల్ల పుట్టినలా మరి తల్లని తెలియక తనతోటి ప్రేమ చెందాలని గుర్రం వేసుకున్నాడు బాలడు చూడవరా గుర్రం వేసుకున్నాడు వచ్చే గుర్రం పండుగ లేక తోకదొచ్చింది మమ్మీ అబ్బో మమ్మీ ఓ మమ్మీ ఏంద్రా తోక తొక్కిందే అబ్బా తొక్కిందే అబ్బో బాబా అట్లా కాదు కొడుక అప్పుడే బాబా అట్లా కాదు కొడుక మరి కన్న తల్లికి కాలు చెప్పబోతాను కాలాపక అరుణుడు తోక తీసి దగ్గర మడుచుకో దగ్గర పెట్టుకుని అమ్మా అన్న తల్లిని కాలు చెప్పబోతాను కాలాపకరణు తోక దగ్గర ముడుచుకోనా పెట్టుకోనా ముడుచుకో ఇక మరి నేను ఎటు చెప్పాలి ఎప్పుడు ఇస్తాను అన్నప్పుడు అరే నేను గిన్ని ఉల్లు తిరుగుతాను కానీ ఆవుదాలు మాట్లాడగానే ఎక్కడ చూడలే మరి మళ్ళీ కొత్త ఓదిరియండు పార్వతి పరమేశ్వరు ఇక్కడ మాయ వైన్లు బాగా చెత్త వల్ల పుట్టిల్లు వచ్చే గుర్రం పండుగ అమ్మా ఏం పుట్టిందిరా మళ్ళా కాలు దొక్కింది అట్లా కాదు అట్లా కాదు కొడుక కన్నతాలి వెనుకే కాలు చెప్పబోతాను పాపకరణుడు కాళ్ళు దగ్గర పెట్టుకో కొడుక దగ్గర పెట్టుకుని అబ్బలంచే ఏంటి చెప్పాలి
మరి ముదిగాడు ఏంటిదిరా ముదిగాలి తలగొచ్చానికి మూడో మరి మళ్ళా కొత్త తిరిగి ఎన్నిసార్లు అయినా గానే ఉంటాం అయితే మళ్ళా గట్టినే మాట్లాడతాను కన్న తల్లిని కాళ్ళాపుతాను కాలాప కన్నుడు బిడ్డ కాళ్ళ దగ్గర పెట్టి పడుకుంటాను అరే రే అంతలా ఇంతలో తెల్లంగా తెల్లారు తెల్లకోళ్ళు కూసినాయి మరి అప్పుడు కచేరి కాడకి వచ్చిన అరే విద్యా మంత్రి ఊళ్ళో ఉన్న ఆవిడాలు మొత్తం కొట్టుకొని బ్యాన్ ఇచ్చాడు ఇలా మాట్లాడిన ఆవిలే బయటికి రావాలి అని చెప్పి